సంవత్సర శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ సంవత్సరం నేను రావడం మీరు ప్రార్థన చేశారు, నాకు ఈ భాగ్యం ఇచ్చినందుకు సేవకురాలకి సేవకునికి మీకు అందరికీ ప్రభు పేరు మీద శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను. నమ్మమంటారా? ఓకే. నేను మీతో పంచుకునేది 3 రోజులు కూడా ఒకే వాక్యం చెబుతాను. ఎట్లాగ మీరు సిద్ధపడతారో దాని మీద మీరు వెళ్ళిపోయిన తర్వాత కూడా కాస్తంత దగ్గరుండి నేను చెప్పే వాక్యం ఎంత కరెక్టో కాదో మీరు ఆలోచన చెయ్యాలి. తర్వాత ఇంకొక విషయం చెప్తున్నాను. నేను చెప్పేది 23వ కీర్తన 1వ వచనం. 23వ కీర్తన ఎన్నో వచనం? యెహోవా నా కాపరి. సరే, అంతే. దాని మీద దగ్గరగా 7 రోజులు ఉంది ఆ వాక్యం ఒక్క లైన్ మీదే. నేను అమ్మగారిని అడిగిన, అమ్మ నేను ఏ వాక్యం పడుతుంది చెప్పుకొని వెళ్ళడానికి, నాకు బోల్డని వాక్యాలు, తెల్లారైతే ఇందులోనే బతుకుతాను కదా. అయితే మీకు అందరికీ కూడా తెలియచెయ్యాలని ఒక ఆశతో 23వ కీర్తన ఎట్లా నడుస్తుందో నేను వచ్చినప్పుడల్లా అదే కీర్తన భాగం చెబుతాను. మీరు ఎంత సిద్ధపడతారో, ఎంత ఆలోచన చేస్తారో, ఎలాగ మీరు దాని మీద నిజమా ఇలాంటివి ఉంటాయా అని తెలుసుకోవాలి. దగ్గరగా అది నాకు పడుతుంది టైం. 1 రోజు 2 రోజులకి కాదు, 3 రోజులకి అయితే 1వ వచనాన్ని చిన్న భాగం చెప్పచ్చు. అదే 1వ వచనాన్ని కంటిన్యూ చేయడానికి ఇంకొక 2 నెలలు పడుతుంది. కాకపోతే ఇందులో దేవుడే మనిషికి కాపరి అయితే, అది టైటిల్. ఏంటండి టైటిల్ ఏంటి చెప్పండి? దేవుడే మనిషికి కాపరి అయితే అప్పుడు అతని పరిస్థితులు, వారి పరిస్థితులు ఎలా ఉంటాయి? అసలు దేవుడే కాపరిగా ఉండడం బాగుందంటారా? 23వ కీర్తనలో కీర్తనాకారుడు నా కాపరి అని అంటాడు. ఆ మాట నాకు ఎందుకో కానీ ఎప్పుడు వింటున్నా, ఎప్పుడు చదువుతున్నా కొంచెం నాకు మనసు నొచ్చుకున్నట్టు ఫీల్ అవుతాను. ఎందుకు అంటే దేవుణ్ణే తీసుకొచ్చి తనకు కాపరిగా అని పిలుస్తున్నాడు అని అంటే అది అతని జీవితంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి ఒకవేళ అలా చెప్పొచ్చేమో కానీ ఆయన నీకు కాపరి ఏంటయ్యా బాబు? ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఎవరైతే నువ్వు ఆయన కాపరని అనేస్తున్నావు అది కొంచెం ఆలోచన చెయ్యాలి. బహుశా అంత పెద్ద దేవాది దేవుడు అంటే 1వ రాజులు 8:27వ వచనంలో మనం చదివితే ఆకాశ మహాకాశములు పట్టజాలనంత నిత్యముగా దేవుడు నివాసము చెయ్యడు. ఇలాంటి ఆకాశ మహాకాశములు ఇంకా నయ్యం. నేను ఇంకా దీని మీద చెప్పాలి అంటే 1వ తిమోతి 6వ అధ్యాయం 16వ వచనంలో ఎవరును ఎన్నడును సమీపింపరాని తేజస్సులో తానొక్కడే అమరత్వము గలవాడై నివసింపగలిగినవాడు అని రాశాడు. అట్లాంటి దేవుణ్ణి పట్టుకొని దావీదు భక్తుడు యెహోవా నా కాపరి అని అన్నాడు. అలా అనడానికి చాలా ఆధారాలు బహుశా ఉండి ఉంటాయి. కానీ నీ జీవితంలో కూడా నా జీవితంలో కూడా దేవుణ్ణి పట్టుకొని నాకు కాపరి అని మీరు అనగలుగుతారా? అనడం సులభమేమో కానీ పరిస్థితులు వచ్చినప్పుడు ఆ మాట నిజంగా చెప్పడానికి అప్పుడు కుదురుతుందంటారా? అదే మనం ఈరోజు వాక్యంలో నేర్చుకోబోతూ ఉన్నాం. పాయింట్ నెంబర్ 1, నీ జీవితంలో ఏదైనా దేవుడు మనకి చూడు సార్ ఎట్లా ఉంటుందంటే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనాన్ని మీరు చదివారు అనుకోండి. అక్కడ ఏమంటాడు? ప్రసంగి గ్రంథం ఆ దేవుడు ఒకనికి చూడండి ధన ధాన్య సమృద్ధిని ఇచ్చి దాని యందు తన భాగం అనుభవించుటకును, ఎవరి పోర్షన్ వాళ్ళు అనుభవించాలి అంటే అన్నపానములు అండి పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించడానికి వీలు కలుగజేసిన ఎడల అతనికి అది ఆ స్థితి దేవుని ఆశీర్వాదం ఎవరిచ్చిన ఆశీర్వాదం? అప్పుడు మీరు వండుకున్నది తినడానికి, మీరు కట్టుకున్న ఇళ్లల్లో నివసించడానికి, మీరు కొనుక్కున్నవి అనుభవించడానికి, మీకు కలిగిన వాటిలో మీరు సంతృప్తిగా ఆనందంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ దేవుడే కాపరి అయి ఉంటేనే. అర్థమైందా? ఈయన కాపరిగా లేనప్పుడు
మీ వాటికి మీరు వండుకున్నది తినేస్తామని అనుకోకండి. మీరు కొన్న వస్త్రాలు కూడా వేసుకోవాలంటే ఈయన కాపరి అయితేనే. అది తెలిసిన వాళ్ళని దేవుడు దీవించునుగాక. తెలియకపోతే నేను ఏమీ చేయలేను. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం అక్కడ కూడా మీరు చదివితే 18వ వచనంలో ఏం రాస్తాడు అంటే, దేవుడే కాగా అమ్మ నీ దేవుడైన యెహోవాను యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను ఏలయనగా తాను నీ పితరులతో, ఇదిగో వినండి, తాను మన పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని. మీరు భాగ్యము సంపాదించుకుని ఏది సంపాదించుకోవడానికి? మీరు భాగ్యము సంపాదించుకొనడానికి మీకు సామర్థ్యము కలుగజేయువాడు. మళ్ళీ సామర్థ్యం అంటాడు. అక్కడేమో వీలు కలిగి చేయడం, ఇక్కడేమో సామర్థ్యతను. మీరు అర్థమవుతుందమ్మా? ఇవన్నీ చూస్తే దేవుడు గనక ఒక్క మనిషికి కాపరిగా ఉంటే వాడికి మామూలు రేంజ్లో చెబితే కాదు ఈ వాక్యం. ఏమండి, ఇందులో దేవుడు ఒక మనిషికి కాపరిగా ఉంటే ఆయన మామూలు దేవుడా సార్? ఏమండి, 2వ అధ్యాయం 13 తీతు పత్రికలో చదివితే ఆయన మహాదేవుడు అని వ్రాశాడు కదా. 1 యోహాను 5:20 వచనంలో మనం చదివితే నిజమైన దేవుడు అని వ్రాశాడు. యెషయా గ్రంథం 9:6 వచనంలో చదివితే బలవంతుడైన దేవుడు అని రాశాడు. రోమాపత్రిక 9:5 వచనంలో నిరంతరము స్తోత్రార్హుడైన దేవుడు. ఇదిగో సార్, ఇంత గొప్ప దేవుడు నీకు కాపరి అంటే మీరు ఎలా ఆలోచన చేస్తున్నారు? మన ఇంట్లో ఖరీదైన జాబులోనో లేదా ఒక రేంజ్లోనో మన తండ్రి ఉన్నాడు అనుకోండి, లేదా మన తల్లిదండ్రులకు ఆస్తులు ఎకరాల మీద ఎకరాలు పొలాలు అవి ఇవి ఉన్నాయనుకోండి. అప్పుడు ఆ పిల్లలు ఎలా ఉంటారు? మాకేం తక్కువ అని అంటారు. అంతేనా? మరి అలాగైతే బైబిల్లో భూమి ఎవరిది? గట్టిగా చెప్పండి. మరి ఆయన పిల్లలకి ఆయన కాపరి అయితే మీరు సార్ నా వెనక చూడండి సార్, మీరు ఏమంటే సంతోషంగా ఉండడానికి ఆయన కాపర 7 ముఖాలు వేసుకొని ప్రతి నెల ఈ 3 రోజుల కోటాల్లో దిక్కుమాలలాగా వచ్చి ఏడు చేసి బాధపడిపోయి అయ్యి బాబో ఇక ఎన్నడూ లేనంత విచారం అంతా ఇక్కడ వలకబోసేసి అది మీరు మాకు కాపరు కాబట్టి మేము దిక్కులేని వాళ్ళం అయ్యాం అలా కనిపిస్తారా? ఎలా కనిపిస్తారు మీరు? ఆయనే మీకు కాపరైతే మీరు ఎలాగ ఉండాలి? మీ ముఖాలకు నవ్వు ఉండకూడదా? ఏమో మరి ఎవరు నవ్వే ముఖమే లేదు ఇక్కడ. అంత విచారంగా అయ్యి బాబో ఏదైతే డబ్బులు ఇస్తే విచారంగా. మా దగ్గర కుర్రోడు ఉండేవాడు సార్, ఇలాగ అనగానే ఒరే ఏడవరా అంటే నిమిషంలో ఎవడో వచ్చి కొట్టినంతగా ఏడిసేస్తాడు. ఇక ఏడవడంలో కూడా కన్నీళ్ళు అలా బుడబుడబుడు ఏడిసేసేవాడు. రాయ్ ఎక్కువ ఏడిసేస్తాను కాస్త నవ్వరా అంటే ఆ ఏడుపులో కూడా నవ్వేసేవాడు. అర్థమయ్యేది కాదు పిల్లలు. కానీ నేను అంటున్నా అమ్మా, దేవుడే గనక కాపరి అయితే భాగ్యము కలుగు చేసేవాడు, వీలు కలుగు చేసేవాడు. సార్ మీరు కొనుక్కున్నది మీరు అనుభవించడానికి, మీరు కారు కొనుక్కున్నారు, కనీసం అది అనుభవించాలా లేదా అందులో తిరగాలా వద్దా? సరే పొలాలు కొనుక్కున్నారు, తినాలా వద్దా? ఇల్లే కట్టుకున్నారు, అందులో సుఖంగా ఉండాలా వద్దా? అలా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఈ వాక్యం. ఎప్పుడు 7 ముఖాలు ఎట్టుకొని మందిరానికి వచ్చి ఇక్కడ మాత్రం మరీ విచిత్రంగా మా అమ్మగారు చూస్తున్నారా లేదని ఎంతంత ఏడిసేస్తే దానివల్ల ప్రయోజనం ఉండదు. సరే ఇప్పుడు నా వాక్యానికి వెళదాం. ఏమండి కొంచెం సీరియస్గా కనబడరని ఇలాగ నేను ఈ వాక్యాన్ని తీసుకున్నా. సరే 23వ కీర్తనలో దేవుడు నీకు నాకు కాపరి అనే మాట బాగా ఆలోచన చేద్దాం. ఏమండి దేవుడే కాపరి అయితే మీరు మామూలు రేంజ్లో ఉండకూడదమ్మా. అది మొట్టమొదట నా బాధ. రెండవది ప్రతి దానికి రోగిష్టోళ్ళలాగా ఇక ఏం లేదు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళకముందే ఏలబడిపోయి వెళ్తున్నావు నువ్వు. అప్పుడు ఏమేమి తింటున్నావు అవి ఇవి లిస్ట్ అడుగుతాడు, అన్ని గీతలు గీసేసి తినొద్దు అంటాడు. తర్వాత ఏం చేయమంటారంటే మంచినీళ్ళు తాగంటాడు. అవి బాబు మంచినీళ్ళు ఒకటేనా అని అంటే ఇక కొన్ని రోజులైతే అవి కూడా తాగలేవు అని అంటాడు. ఎందుకు వచ్చిన గొడవ? ఈ ప్రభువు దగ్గరికి వచ్చాక నీకు వీలు కలిగించేవాడు. సరే ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ మనం ఆలోచన చేద్దాం. దావీదు గారు ఈ మాట అనడానికి ఒకప్పుడు దావీదు గారు గొర్రెలను కాసుకునే కాపరి, అంతేనా? దావీదు గారు ఎవరు?
అప్పుడు దావీదు గారు గొర్రెలు కాస్తూ ఉన్నాడంటే కొండల అనుభవం ఉంది, అరణ్యము అనుభవం ఉంది, లోయల్లో ఎలా ఉండాలో తెలుసు. తర్వాత ఆ ధరిన గొర్రెలు ఉండిపోయి ఈ ధరిన ఈయన ఉంటే వాటిని ఎలా కాపాడాలో తెలుసు. అది కాదు, ఈ గొర్రెల కాపరిగా ఉండేవాడికి గొడ్డు చాకరీ చేసేవాడు. వాటికి గొర్రెలకి ఏం చేసేవాడు ఆయన? గొడ్డు చాకరీ అంటే తెలుసా ఏమంటే కొంచెం కూడా విశ్రాంతి ఉండదు అతనికి. అంతే, రాత్రి ఒక రకంగా కాపలా కాయాలి, పగలు ఇంకో రకంగా కాపలా కాయాలి. ఇది కాక వాటిని కాపాడడం, వాటిని తోలుకెళ్ళడం, మేపడం కాకుండా వాటికి ఆహ్లాదంగా ఉండే చోటకి తీసుకెళ్ళాలి, కడుపు నిండా అన్నం పెట్టాలి, మంచి రాబడి రావాలి, రేపంటూ వ్యాపారంలో తను కూడా ముందంజు వెయ్యాలి అంటే ఖచ్చితంగా అహర్నిశలు కష్టపడితేనే తప్ప గొర్రెలకు ఆయన కాపరిగా ఉండలేడు. ఎవరు? దావీదు. సరే, అప్పుడు దావీదు అరణ్యంలో గొర్రెలు కాస్తుంటే అక్కడేవి క్రూర జంతువులు ఉండవు. మరి ఉంటాయా ఉండవా? అడవి జంతువులు ఉంటాయా ఉండవా? ఎలా ఉంటుందండి? గడికొడుకు గండం కదా సార్. ఏ రోజు చూసినా అమ్మయ్య ఈ రోజు అయ్యిందిరా అంటే మళ్ళీ తెల్లారైతే మళ్ళీ ఇవన్నీ రెడీ చేసుకోవాలి, అడవిలో మేపాలి. ఎప్పుడో ఒకసారి ఇంటికి వస్తే వస్తాడు, లేకపోతే అడవిలోనే ఉంటాడు. ఇదబ్బా దావీదు గారి యొక్క పని. మరి ఇలాగెంత కష్టపడుతూ ఉంటే ఆయనకి ఏమాత్రం విడిది దొరికినా, ఖాళీ దొరికినా ఈ పాటలు పాడేవాడు. ఇప్పుడు కీర్తనలు చదువుతాను చూడుస్తారా, కీర్తన గ్రంథంలో 150 కీర్తనలు ఉన్నాయి కదా, అందులో దగ్గరగా ఒక 70 పాటలైనా దావీదు గారివే ఉన్నాయి. మిగిలిన ఒకవేళ ఆయనవైనా కూడా యాత్ర కీర్తనలని కొన్ని చోట్ల, కోరాహు గారు రాశారని కొన్ని చోట్ల, ఈ విధంగా లేకపోతే ఆసాపు గారు పాడారు రాశారని ఇలాంటివి ఉంటాయి. కానీ ఏదైనా పాటలు, ఆరాధన, దేవునిని స్తుతించడం, అడవిలో గొర్రెలు కాస్తూ ఉండగా, గొడ్డు చాకిరీ చేస్తూ ఉండగా దేవుణ్ణి మరవలేకపోయాడు గనుక ఆ దేవుని దగ్గర పాటలు పాడతామంటే పరలోకమే ఆశ్చర్యపడేదట. దేవదూతలను పంపించేవాడు. వెళ్ళండి మీరంతా వెళ్ళి ఆ పిల్లోడు ఎలా పాటలు పాడుతున్నాడు చూడండి, అడవిలో ఏ విధంగా, ఆ కొండల్లో, ఆ గొట్టల్లో, ఆ లోయల్లో ఆ పిల్లోడు స్వరమే వినబడుతుంది అని దేవదూతలు వచ్చి అతడు పాడే పాటలన్నీ విని గాన ప్రతిగానాలకి దేవుణ్ణి మహిమపరిచే ఆధారాలు బైబిల్లో చూస్తాం. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈ గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు దావీదు గారిని మనం పట్టుకొని ఇంత చక్కగా ఎలా కాపాడగలుగుతున్నాం అంటే, ఏం చక్కగా కాపాడడం బాబు మీకు తెలియదు, ఒకరోజు మా గొర్రెలు మేము కాపాడుతూ ఉంటే ఎలుగుబంటి మీదకి వచ్చింది అన్నాడు. వచ్చిందా? ఎలుగుబంటి వచ్చిందనే సంగతి తెలుసుగా మనకి. ఎలుగుబంటిని తుక్కు చేసి పాడేశాడు. ఎందుకంటే గొర్రెలు ఎవరు నమ్మిని? కాపరిని నమ్మిని. అప్పుడు మన మందిరానికి ఉండే కాపరి ఎలాంటి వాడై ఉంటాడు? గొర్రెల విషయంలో ఆసక్తి కలిగిన వాడై ఉంటాడు. అంటే గొర్రెలు అవి అలా చెదిరిపోతున్నాయి, ఇవి ఎలా చెదిరిపోతున్నాయి, పోతే పోనే అనుకుంటే అది కాపరి కాదు. కాపరికి ఉండే లక్షణం అది కాదు. వెళ్ళే వాటిని క్రమపరిచి భద్రపరిచి వాటికి ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందో వాటిని బైబిల్ వాక్యాల్లో 80వ కీర్తన 1-2 వచనాలు చదివితే గొర్రెలను కాపాడే కాపరి ఎట్లా ఉంటాడంటే మందవలే గొర్రెలను, అంటే గొర్రెలు నలుగురు ఇక్కడ, నలుగురు అక్కడ, ఇంకో నలుగురు ఎక్కడో, మళ్ళీ అదిగో కొంతమంది ఎక్కడో మీటింగ్ జరిగితే అక్కడ, ఈ విధమైనవి కాదు. అవి ఒప్పుకోరు. బైబిల్ ఏమంటుందంటే ఇక్కడ మీటింగ్ జరుగుతుంది అనుకో, ఎవరైనా ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఇక్కడికి రావాలి, అది పద్ధతి. లేకపోతే సహవాసం ఎలాగుంటుంది ఏమండి? చాలామంది ఏమనుకుంటారు, ఏమో నానైతే వాక్యం చెప్తున్నాను, మీకు నచ్చితేనే స్వీకరించండి. విషయం ఏంటంటే మంచిగా కాపరి ఉంటే ఆ కాపరి వాటన్నిటి బాధ్యతలు చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఎలుగుబంటి మీదకి వచ్చేస్తే అయిపోతే పోనీ ఒకటే కదా, అది తీసుకుపోతే గొర్రెని తీసుకుపోద్ది అంతే కదా అని అనుకుంటే, సరే గొర్రెలు మీదకి ఎలుగుబంటి వచ్చింది, ఆయన వదిలేయలేదు, దాన్ని చంపేశాడు అనేది బైబిల్లో చదువుతాం. అంతేనా? ఎలుగుబంటిని 17వ అధ్యాయం 1వ సమూయేలు గ్రంథంలో ఈ మాటలే చదువుతాం. సొలొమోను గారి దగ్గర సౌలు గారి దగ్గర ఈ మాటే చెప్తాడు. సార్ నేను గొర్రెలు కాస్తూ ఉంటే ఎలుగుబంటి మీదకి వస్తే నేను వదిలేయలేదు, దాన్ని మామూలుగా చావగొట్టేసాను దాన్ని అంటాడు. అవునా? ఒక మామూలు మనిషి ఎలుగుబంటిని కూడా కొట్టేస్తావయ్యా? నువ్వు ఎంతన్నా నీ వయసు? మా అయితే 17-18 సంవత్సరాల లోపు కుర్రోడు అతను.
ఆ వయసులోనే ఏం చేశాడట? ఎలుగుబంటిని చంపేశాడు. దేనికోసం? తన మీదకి రాలేదు, తన గొర్రెల మీదకి వస్తే, ఇక గొర్రెల మీదకి వస్తావా నువ్వని అవి నన్ను ఎంత నమ్మినాయో తెలుసా, నా మీద ఎలా ఆధారపడ్డాయో తెలుసా, ఎవడు రాను అని చెప్పి ఆ ఎలుగుబంటిని ఉండనిస్తే ఒట్టట. దేవునికి స్తోత్రం. సౌలు గారికి చెప్తున్నాడు, సార్ ఎలుగుబంటి వస్తే వచ్చింది, కానీ ఎలుగుబంటి కన్నా ఇంకా బలమైనది ఏది ఉందో చెప్పండి సార్ అంటే, ఏమొచ్చింది? సింహమే మీదకి వచ్చేసింది సార్. అది కూడా నా మీదకి కాదు, మా గొర్రెల మీదకి వచ్చేస్తే నేను ఊరుకోలేదు. అది కూడా మళ్ళీ 1 సమూయేలు 17లోనే చదువుతాం. సరే అబ్బా, సింహాన్ని ఏం చేసావంటారేటండి? దాన్ని చీల్చేసా అనగానే, వీడెవడరా సింహాన్ని కూడా కొట్టినోడు ఈ కుర్రాడు, ఎంత నీ వయసు, ఎంత నీ బలం అంటే ఆయన అలాగే చూసి అంటాడు, ఏమి లేదు సార్, మీరు అనుమతి ఇస్తే వీడి మీదకి వెళ్ళిపోతాడు. ఎవరి మీదకి అంటే ఎలుగుబంటి కంటే బలమైనది ఏది? సింహం కంటే బలమైనడు ఎవడంటే బహుశా గొల్యాతు అయి ఉండొచ్చు. ఎందుకంటే గొల్యాతు అని తెలుగులో మాత్రం ఆ పేరు ఉంది, కానీ వాస్తవానికి గొల్యాతు అనే పేరు ఇంగ్లీష్ బైబిల్లో కానీ, తమిళ బైబిల్లో కానీ, మలయాళంలో కానీ చదివితే ఒరు రాక్షసన్ అని రాశాడు. అంటే ఈ గొల్యాతు అనగా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా ఎవరంటే ఫిలిస్తీయులు. ఎవరండి వాళ్ళు? ఫిలిస్తీయులను ఎవ్వరూ ఎందుకో అంతం చెయ్యలేకపోయారు. బైబిల్లో ఈ యెహోషువ గారి కాలంలో ఏమండి వీళ్ళందరికీ వాటాలు ఇస్తూ, ఇగో ఈ గోత్రం ఇక్కడ, ఈ గోత్రం ఇక్కడ, ఫలానా గోత్రం ఇక్కడ అని భూమిని పంచాడు ఆయన. ఎవరు? యెహోషువ గారు పంచి ఇచ్చినప్పుడు ఆ ఇచ్చిన అలా ఇస్తూ ఉన్న ఒక భాగంలో యూదా జాతి వారికి, ఇదిగో అబ్బాయి మీరు ఈ ఎదరున్న భాగాలన్నీ మీవే అని అన్నాడు. అప్పుడు ఆ ఎదరున్న భాగాలలో శత్రువులుగా లేదా ఈ జాతి వారికి అడ్డున్న వాళ్ళు ఎవరైనా వాళ్ళని ఖాళీ చేయాల్సిన పని ఎవరి మీద ఉందంటే వాళ్ళ పని ఉంది. ఇప్పుడు యూదా గోత్రంలో ఎవరున్నారంటే ఫిలిస్తీయులు ఉన్నారు. ఎవరు ఉన్నారు? ఫిలిస్తీయులు అంటే ఎవరు? రాక్షసులు లాంటి వాళ్ళు. అప్పుడు ఈ యూదా వారు వెళ్ళి దానిని వాళ్ళు కైవసం చేసుకోవాలి. ఎందుకో మరి చెయ్యలేదు, ఎందుకో వాళ్ళు చేయలేకపోయారు. సరే, ఇంతకీ ఫిలిస్తీయులు ఎక్కడి నుంచి వచ్చారు? ఆది కాండం దగ్గర ప్రారంభ దినాల్లో అబ్రహాము గారి కంటే కూడా ముందున్న వాళ్ళు వీళ్ళు. అప్పటి నుంచి వచ్చారు. అదే నోవహు జలప్రలయం తర్వాత పుట్టిన వాళ్ళల్లో ఒక్క తరగతి వాళ్ళు ఈ ఫిలిస్తీయులు. అలాగా అంటే వీళ్ళ అడవి జాతి మనుషులుగా, కొండ జాతి మనుషులుగా, సముద్ర తీర భాగాలలో గట్టి గస్తీ వేసి అస్సలు వీళ్ళకి జాలి ఉండదు. మీరు ఫిలిస్తీయుల గురించి మళ్ళీ నేను అదో పెద్ద టాపిక్ అది. అంటే వాళ్ళకి జాలి, దయ, కనికరం, ఈ ప్రేమ ఇట్లాంటి నిర్వచనాలు వాళ్ళకు ఉండవు. వాళ్ళు చంపేయడమే. ఎవరైనా మా జాతి వాళ్ళకి అడ్డొచ్చారో చంపేయడమే, అది వాళ్ళు చేసే పని. అలాగా ఏమంటే ఇప్పుడు అలాంటి వాళ్ళు ఉన్న ఏరియా యెహోషువ కాలంలో యూదా జాతి వారికి ఇచ్చారు. అది అప్పుడు యూదా జాతి వారు ఏం చేయాలి? సర్వనాశనం చేయాలి వాళ్ళని. ఎవరిని? ఫిలిస్తీయుల్ని. చేయలేకపోయారు. అప్పుడు అలాగ చెయ్యలేకపోతే మీరు బైబిల్లో చదవండి. అబ్రహాము గారు యుద్ధం చేసిన వాటిల్లో కూడా జయం పొందడానికి ఈ తరగతే ఒకటి మనం చూస్తాం. కానీ దీనికన్నా ఇంకా బైబిల్లోకి వస్తే కనుక ఏమండి, ఇప్పుడు సౌలు గారు దావీదు గారి కంటే ఇశ్రాయేలీయులకు రాజుగా దేవుడు ఏర్పాటు చేశాడు. అది మీరు చదివితే ఏమండి 1 సమూయేలు గ్రంథం 14-15 అధ్యాయాల్లో మనం చదువుతాం. దేవుడు సౌలు గారికి ఏం చెప్పాడంటే, ఇదిగబ్బా ఇగో నువ్వు ఇశ్రాయేలీయులకు రాజు అయితే నువ్వు చేయాల్సిన ముఖ్యమైన పని ఏమిటంటే ఫిలిస్తీయులను ఎవరిని ఉండనివద్దు, వాళ్ళందరినీ ఖాళీ చెయ్యాలి అన్నాడు. కానీ ఎందుకో సౌలు ఆ పని చేయలేకపోయాడు. మీరు బాగా గమనించండి. చివరికి సౌలు ఎలా చచ్చిపోయాడు, ఎట్లాగా పరిస్థితులు. ఏమంటే బాగా కొంచెం వయసు మీద పడేటప్పటికి అదిగో కొండెక్కాడు. ఎవడో? గొల్యాతుగాడు. ఓ ఇశ్రాయేలీయులారా, మీలో ఎవడైనా ఒక్కడిని పంపండి అని వాడు 40 రోజులుగా వాడు కేకలు వేస్తూ ఉంటే ఆ కేకలకి సమాధానం ఇవ్వడం సౌలు వల్ల కాలేకపోయింది. అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే సౌలు గారు కాలం వచ్చే వరకు ఎవరున్నారు? ఫిలిస్తీయులు
ఉంటానే ఉన్నారు, అమాలేకీయులు ఉంటానే ఉన్నారు, ఇంకా రకరకాల వాళ్ళు. కానీ సౌలు చేయాల్సింది చెయ్యకపోగా ఇశ్రాయేలీయులు కూడా ఆ ఫిలిస్తీన్లను అంతమొందించలేకపోవడం వల్ల ఇప్పుడు ఏమైందో తెలుసా? మేకై కూర్చుంది. ఇప్పుడు అతన్ని అంతం చేయలేరు, ఇప్పుడు అతనిని ఓడించలేరు. ఒక్కరోజు కాదు, ఎన్ని రోజులు వచ్చి అరుస్తున్నాడు దేవాది దేవుడిని అతడు. ఎలాగంటే మీ దేవుడు అంటారా రమ్మనండి, కావాలనుకుంటే సరే మీ దేవుడు మనిషి ఎవడో ఒకటి రమ్మనండి నా మీద. ఆడు కేకలేస్తుంటే వీళ్ళందరూ కూడా అయ్యి బాబోయ్ మేము వెళ్ళం, మాకు కుటుంబాలు ఉన్నాయి, మాకు పిల్లలు ఉన్నారు. అలాగే వాళ్ళు అట్లాగా 40 రోజులు అయిపోతే ఈ మధ్యకాలంలో వీళ్ళ నాన్నగారు ఏం చేశాడంటే, దావీదు వాళ్ళ నాన్నగారు ఏం చేశాడంటే, నానా అక్కడ ఇశ్రాయేలీయులు మరి యుద్ధాల్లో ఉన్నట్టు సమాచారం తెలిసింది, అందులో మన అన్నలు ఉన్నారు, అదే మీ అన్నలు ఉన్నారు అక్కడ. ఎందుకంటే ఈ దావీదు ఏమండి ఈసా అనే ఆయనకు 8వ కుమారుడు. ఎన్నోవాడు? 8వవాడు. అంటే తెలుగు బైబిల్లో కడసరి వాడు అని రాశారు అతని గురించి. ఆఖరోడు ఏమో మరి ఇంట్లో ఎప్పుడు ఉండాలనో లేకపోతే ఏమిటో, ఆ పిల్లోడికి మాత్రం నువ్వు గొర్రెలు కాసుకో, అన్నలు మాత్రం యుద్ధంలో తర్బీదు అవుతారు, సైనికులు అవుతారు, బలవంతులుగా ఉంటారు. అంటే వాళ్ళకున్నంత బలం, వాళ్ళకున్నంత ఉన్నతమైన కెపాసిటీ ఈ పిల్లోడికి లేదన్నమాట. ఎవరికి? దావీదుకి లేదు. అప్పుడు జరిగింది ఏమిటంటే, నాన్న నువ్వేం చేయాలంటే అన్నల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమాచారం తెలుసుకొని రావాలి. బైబిల్ వాక్యాల్లో ఒక్కసారి ఆ వచనం మనం చదువుదాం, అదే వచనాన్ని మనం చూద్దాం. దేవునికి మహిమ. 17, 20 వచనం ఒకసారి చదువుతారమ్మా. ఏది? మొదటి సమూయేలు 17, 20 వచనం. ఏమని అన్నాడు అక్కడ? దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యెషయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున. చూడండి, ఇప్పుడు ఒక్క మాట మీరు వినగలుగుతారా? ఇప్పుడు అమ్మ దావీదు ఎవరు అని అంటే, కడసరి వాడైన ఇంటికి ఎప్పుడో ఒక్కసారి వస్తాడు, అన్నిసార్లు వచ్చేయుడిగా. అలాగే ఎప్పుడో ఒకసారి వస్తే ఒరే వచ్చావు కానీ నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? అన్నలు యుద్ధంలో ఉన్నారు, నువ్వు సమాచారం తెలుసుకోవాలి అని ఇతన్ని పంపాలి అన్నాడు. అనగానే దావీదు ఏం చేశాడంటే, అలాగైతే ఎలాగా, నన్ను మాత్రం ఎప్పుడు అడవిలో వదిలేసావు కానీ నేను వెళ్ళను అని అతను మొరాయించలేదు. అంటే దావీదు హృదయం వాళ్ళ నాన్నగారు హృదయం ఎలాంటిదో అలాంటి హృదయం అట. అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు చాలామంది కొడుకులు కూతుర్లు ఉంటారు, అమ్మ బాబుల యొక్క మనసును బట్టి ఏమి ఉండట్లే. అమ్మో వీళ్ళకి చాలా ఎక్కువ, భలే విచిత్రంగా మాట్లాడతారు, గట్టిగా మాట్లాడితే ఎందుకు కన్నావు అని అంటున్నారు. చాలామంది మాత్రం మాట్లాడేస్తారు. కానీ దావీదు అలా కాదు. వాళ్ళ నాన్నగారు అలాగంటావా డాడీ, వెళ్ళమంటావా, గొర్రెలన్నీ మరి ఏమైపోతాయని చెప్పి, సరేలే నేను వెళ్తాను కానీ అని వెళ్ళి ఏం చేశాడంటే, బాధ్యతవంతమైన వాడు గనుక అరే గొర్రెలు నన్ను నమ్ముకున్నాయి, నేను లేకపోతే కూడా అవన్నీ ఏమైపోతాయని చెప్పి ఒక మనిషికి అప్పగించి వెళ్ళాడట. అప్పుడు దావీదుకి అంత ఇంట్రెస్ట్గా గొర్రెలను చూడడం తనకు ఇష్టం. తన గొర్రెలు తన స్వరం వింటాయి, తన గొర్రెలు తన మీద ఆధారపడతాయి, తన గొర్రెలకి కీడు చేయడం, హాని చేయడం అది దావీదు గారికి నచ్చదు. వెళ్తూ ఇదే ఛాన్స్ దూకేద్దాం అని వెళ్ళిపోదాం, వేరే చాలా దూరం వెళ్ళిపోతాం కాబట్టి దొరికితే ఒట్టు గొర్రెలు ఏమవుతావని అయితే గొర్రెలు నువ్వు చూసుకో అని వాళ్ళ నాన్నగారికి అప్పచెప్పకుండా పనోడు ఎవరో వేరే వాళ్ళు ఎవరికి అప్పచెప్పి వెళ్ళాడట. ఇప్పుడు నేను అంటాను, ఇప్పుడు దావీదు అంత మంచి గొర్రెలు కాపరిగా ఉండడానికి వెనక దేవుడు అతనికి కాపరిగా ఉన్నాడంతే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు మంచోళ్ళు అయ్యారంటే దాని వెనకాల ఎవరున్నట్టు అంతేనా? లేకపోతే ఇప్పుడు మీరు మంచోళ్ళా కాదు అనగానే మీరు మంచోళ్ళు కాదనగానే నా మీద తిరుగుబాటు చేసేస్తారుగా. సరే మీరు మంచోళ్ళు అందాం, మీరు మంచితనం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఇస్తే. ఎందుకంటే 10:11 రాస్తాడు యోహాను సువార్తలో ఆయన, నిజంగానండి మంచి గొర్రెలు కాపరటండి. బైబిల్లో మీరు చూడండి, ఇంత మంచి గొర్రెలు కాపరి కొండల్లో వెళ్ళినప్పుడు
దావీదు గారు కూడా ఉండేవాడట. ఎడారిలో తిరుగుతున్నప్పుడు దావీదు గారు కూడా ఉండేవాడట. అడవిలో ఉన్నప్పుడు దావీదు గారు కూడా ఉండేవాడట. అప్పుడు దేవుడే నాకు కాపరి అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఈయన ఇంగ్లీషులోకి వెళ్ళేటప్పటికి ఏమండి, ఆయన పేర్లలో ఒక్క పేరు ఏంటంటే ఒక్క పేరు ఉంది. ఆ పేరు రోహి అంటారు. ఏమంటారు? రోహి. ఎబ్రి భాషలో రోహి అంటే యెహోవా. ఆ తెలుగు బైబిల్లో యెహోవా అని రాశాడు కానీ బట్ ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అని అంటే యెహోవా నాకు రోహి. రోహి అంటే ఆయన నాకు కాపరి అని అర్థం. సరే, నిజంగా ఆలోచన చేద్దాం. ఎట్లాంటి రోహిగా అంటే కాపరిగా దేవుడు ఉన్నాడు అంటే అడవిలో ఉన్నప్పుడు కూడా ఉన్నాడు, ఎలుగుబంటి మీదకి యుద్ధానికి వెళ్తే కూడా ఉండి రోహిగా కాపాడాడు, సింహం మీదకి వెళ్ళినప్పుడు అది రోహిగా దేవుడు దావీదు కూడా ఉండి ఆ కాపరిని నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఎలుగుబంటి మీద కాకుండా సింహం మీద కాకుండా ఈ రెండిటికంటే మనుషుల్లో బహుభీకరుడుగా ఎంత ఎత్తట ఎంత లావట అంటే ఏనుగు లాంటివాడు గొల్లియాతు అయితే ఎలుక లాంటివాడు ఎవరంటే దావీదు. ఇప్పుడు ఈ పిల్లోడు ఏనుగు మీదకి వెళ్ళి యుద్ధం చేయడం కుదురుతుందా? ఒక్కసారి ఏనుగు బిర్జీ దాడుతుందట, ఏదో అడవిలో బిర్జీ దాడుతుంటే ఎలుక అంటుందట, బాబోయ్ నేను ఒకవేళ కనుక నేను కూడా బిర్జీ దాటాలని ఉంది కానీ నేను దాడితే ఈ గాలికి ఒకవేళ నేను ఎగిరి కిందడిపోతే మళ్ళీ కనిపిస్తానా అని వెళ్ళే ఏనుగుని అడిగిందట. ఏ నేను కొంచెం నీ మీద కూర్చుంటానని చెప్పి అంటే నీ ఇష్టం కూర్చుంటే కూర్చో, నువ్వు నాకు పెద్ద లెక్క ఏంటి అని అంటే అది వెళ్ళి ఏనుగు మీదకి ఎక్కి ఆ చెవి వెనకాలో ఎక్కడో దాక్కుంటే మొత్తానికి బ్రిడ్జి దాటేశారు. వీళ్ళు దాటాక అడావిడిగా ఎలుక ఏనుగుని ఆపి అన్నదట, మన ఇద్దరం ఈ బ్రిడ్జి దాడుతుంటే బ్రిడ్జి ఎలాగ అదిరిపోయింది కదా, వణికిపోయింది కదా అంటుందట. ఏనుగు నవ్వాలో తెలియట్లేదు, ఆడవాలో తెలియట్లేదు. ఎందుకంటే ఏనుగు ఎక్కడా ఎలుక ఎక్కడా అంటే నేను సరదాగా చెప్తున్నాను. మన జీవితాల్లో నిజంగా నేను చెప్తున్నాను. ఇక సింహం కంటే ఎలుగు కంటే బహుశా మూర్ఖులలో బహుమూర్ఖుడుగా అంత బలంగా ఉన్నాడట. ఎవరు? గొల్లియాతు. సరేనా? ఇప్పుడు గొల్లియాతు మీదకి యుద్ధానికి వెళితే ఎవరి తరపున వెళ్ళాలి? యెహోవా రోహి రావాలి అక్కడ. అప్పుడు ఈయనేమన్నాడు సౌలుతో, అయ్యా ఎలుగుబంటిని నేను కొట్టినప్పుడు నేను కొట్టేశానని అందరూ అనుకుంటారు, మా అమ్మ బాబులకి ఏం చెప్పలేదు. నేను ఆ ఎలుగుబంటిని కొట్టినప్పుడు యెహోవా రోహిగా నా పక్షాన్ని నుండి నాకు సాయం చేస్తే నేను జయించాను. అలాగే సింహం మీద యుద్ధానికి వెళితే దాన్ని ఓడించడానికి కూడా యెహోవా రోహిగా నా పక్షాన ఉన్నాడు. మూడవది, ఇప్పుడు ఈ గొల్లియాతు అంటే గొల్లియాతు గురించి తెలుగులో ఏమి రాశాడంటే సున్నత లేని వీడి మీదకి యుద్ధం వెళ్ళడం పెద్ద నాకు కష్టం కాదు. ఆ ఎలుగుబంటిని సింహము రెండు నోటి నుంచి తప్పించగలిగిన ఆ రోహి యెహోవా రోహి ఆయన ఈ ఎవడేడు గొల్లియాతు నుంచి తప్పించడం ఆయనకి కష్టం కాదు. అందుచేత యుద్ధం నాది కాదు, యుద్ధం ఎవరిదన్నాడు ఆయన? యెహోవాదే అని వెళ్ళిపోయాడు యుద్ధానికి. రాజుగారు కంట చూపు తప్ప నోటి మాట ఉంటే ఒట్టు. ఎందుకంటే బాబు ఈడు చిన్నోడే కానీ ఎలుగుబంటిని చంపేశాడు, సింహాన్ని చంపేశాడు, అలా అయితే ఈయన్ని కూడా చంపేస్తాడు అనుకున్నాడు. అంటే ఎవరికి యెహోవా రోహిగా ఉంటారో వాళ్ళకి ఓటమి ఉండదు. ఏముండదు చెప్పండి? ఓడిపోవడం ఉండదు. ఎలాగ అంటారు ఏంటండి మీరు? ఉండదని అనరా? ఎవరికి దేవుడు కాపరి అవుతారో ఆ మనుషులకి ఓటమి ఉండదంటే జయమే తప్ప ఓడిపోయే సీన్ ఉండదు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా? ఓడిపోవడం అంటే నేను ఏం చేయాలి అండి బాబు, ఓడిపోయానండి బాబు. ఇక ఈ మాటలు రానివ్వకండి, మర్యాదగా చెప్తున్నాను నేను. ఓడిపోవడం ఏంటి? నువ్వు జయము నీదే. ఆయన ఎందుకు జయమిస్తాడంటే ఆయన నీకు రోహి. ఇక ఆయన దేవుడు అయ్యాడు కదా నీకు. ఓ పాయింట్ చెప్తాను, ఎందుకైనా మంచిది. దేవుడు ఒక మనిషికి కాపరిగా ఉంటే అదే కదా వాక్యం. దాని గురించి ఎందుకైనా మంచిది. ఒక 2 పాయింట్లు అన్నా చెబుతాడబ్బా. అది చూడు సార్ ఎలా ఉందంటే, ఇది నెహెమ్యా 9:21 వచనం ఒకసారి చదవండి సార్. నెహెమ్యా 9:21 వచనం ఏమని రాశాడు సార్ అక్కడ? అమ్మా
చదవమ్మా అమ్మ ఏమియో తక్కువ అమ్మ కాకుండా మళ్ళీ చదవమ్మా అదే వచనాన్ని. నిజముగా అరణ్యంలో ఎక్కడమ్మా అరణ్యములో సార్ ఎక్కడే? అరణ్యంలో పట్టణం అని రాయలేదా? గ్రామం అని రాయలేదా? సిటీలో ఉండగా వాళ్ళకి తక్కువేంటి? మెట్రో లైన్ వస్తుంది, ఆ లైన్ అన్నీ వచ్చేస్తాయి ఇక్కడికి కదా. కానీ అరణ్యములోనట, అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా అమ్మా దేవుడే కాపరి అయితే నీకు బాగా చెప్పే పాయింట్ వింటారా? ఇష్టమేనా? మీకు ఏమీ తక్కువ రాకూడదు. దేవుడే కాపరి అయితే చెప్పరేటండి మీకు? గట్టిగా చెప్పట్లే, ఏమీ తక్కువ మళ్ళీ చెప్పట్లే. ఏవో ఇద్దరు ముగ్గురు మిగిలిన వాళ్ళు పెద్ద అడావిడిగా బైబిల్ చదువుతున్నట్టు చూస్తున్నారు చూసారా? మీరు కూడా ఇప్పుడు చెప్పాలి ఏమని? దేవుడే గనుక నీకు కాపరి అయితే అది పట్టణమే కాదు, అడివే కాదు, అరణ్యమే కాదు, ఎడారైనా నీకు తక్కువ వచ్చిన రోజు నువ్వు అడగవయ్యా. ఇన్ని సంవత్సరాలు సేవ చేస్తున్నామంటే ఊరికే చేయట్లే. ఎవరో మాకు సాయం చేస్తారు, ఎవరో మమ్మల్ని పట్టించుకుంటారని ఏముండదు. ఉద్యోగాలు లేక సేవ చేయట్లే. ఉద్యోగాలు వదులుకొని, గవర్నమెంట్ ఉద్యోగాలు వదులుకొని సేవ చేస్తుంటే ఎవడరా నేను పోషించేదంటే పైనుండి సహాయం చేసేవాడు కునుకడు, నిద్రపోడు ఆయన. అదే అండి, ఆయన సహాయం చేస్తాడు సార్. ఇప్పుడు ఆయన సార్ ఇప్పుడు ఇశ్రాయేలీలకు ఆయన కాపరు అనుకుందాం. అంటే దేవుడే కాపరి కదా. మరి కాపరి అయితే అరణ్యంలో వాళ్ళని తీసుకెళ్తున్నప్పుడు అరణ్యంలో టూరిస్ట్ బస్ సెక్యూరిటీ వాళ్ళు నడిచి వెళ్ళాలి. మరి చెప్పులు అరిగినాయి అమ్మ, చెప్పులు అరగలేదట. పోనీ బట్టలు ఏ రోజు చూసినా అప్పుడే బ్రాండ్ షాపులోంచి ఇప్పుడే తాజాగా కొన్నట్టు ఉండడం అదేటో. మరి పోనీ వాళ్ళని ఎవరినైనా చూడండి, మనకలా పాలిపోయిన ముఖాలు ఏం కాదు. ఏంటో బాగా బూరెలు తిన్న బొగ్గల్లాగా ఎవరిని చూసినా ఏంట్రా ఇంత బలంగా ఉంటారు మీరు, ఏంట్రా ఇంత సంతోషంగా ఉంటారంటే అదిగో ఆయన కాపరి కాబట్టి వాళ్ళకి ఏం కొదువు ఉండదట. దేవునికి స్తోత్రం. దేవుడే కాపరి అయితే నీకేం కాకూడదు. గట్టిగా చెప్పట్లేదు అమ్మ, నువ్వు కొంచెం గట్టిగా చెప్పమ్మా. ఏదో తెలుసావని అలాగ అన్నాను కానీ ఏమనుకోగా. మళ్ళీ అదిగో మీ అమ్మగారికి వెళ్ళి ఈ అయ్యగారు ఎప్పుడు చూసినా నన్నే ఇది నా మీద ఎలా చెప్తున్నాడని అనుకోకో, నీకే చెప్తున్నా. నువ్వేమనాలి ఇప్పుడు? దేవుడే కాపరి అయితే చెప్పండి. ఎవరైనా వచ్చి ఏమైనా కొంచెం సాయం అన్నీ నిండుకున్నాయండి. నిండుకున్నాయా? ఒట్టి చెప్పలాగా ఎడుతున్నా. ఏమి లేవట, ఇంట్లో ఏమి లేవట, ఎచ్చాలకు ఏమి లేవట, తినడానికి ఏమి లేవట. దేవుడు నీకు కాపరి అయితే నీకు ఏమి, అది ఇక్కడ కాదు, పట్టణంలోనైనా, అడవిలోనైనా, అరణ్యంలోనైనా, ఇక దారి తెన్ను లేకపోయినా కూడా దేవుడు నీకేం తక్కువ చేయడట. ఒక్కరిద్దరు కాదు సార్, 20-30 లక్షల మందిని ఆయన కాపరిగా ఉంటే రోజుకి ఎన్ని గ్యాలన్లు నీళ్ళు కావాలో లెక్కేయండి వాళ్ళకి. సరే అలా కాదు, రోజుకి వాళ్ళకి ఎంత భోజనం కావాలో లెక్కేయండి వాళ్ళకి. రోజుకి ఆయన కాపరి కాబట్టి పగలేమో మేఘస్తంభంలో ఏసీలాగా ఇక్కడ మనం ఉడికిపోతున్నాం. దేవునికి స్తోత్రం. వేసవికాలం వచ్చేసింది కదా. పగలేమో ఏసీలాగా, రాత్రి ఏ విష జంతువు మీద పడకుండా కాపరంటే అది మరి కునుకోకుండా, నిద్రపోకుండా, రాత్రి పగలు వాళ్ళందరిని పోషించడం. బాబోయ్, ఒక్కొక్కసారి నాయన నీళ్ళు కావాలని అంటే మామూలు ఏదో ఒక చెరువు నీళ్ళు ఎత్తి అమాంతంగా తాగెత్తే నీళ్ళు ఆరిపోతే చెరువు ఎండిపోద్ది. ఇప్పుడు వాళ్ళకి కాలువలు నదుల్లాగా రావాలి, కాలువలు పనికిరావు, నదుల్లాగే రావాలి. అందుకే సముద్రం అంత నీళ్ళని ఎడారిలో ఆయన కలుగు చేసిన దేవుడికి స్తోత్రం. అప్పుడు సార్ ఆయన కాపరి అయితే గనుక నీకు ముందు ఏం రాకూడదు, తక్కువ. చెప్పండి సార్, గట్టిగా చెప్పండి సార్. ఎందుకైనా మంచిది గట్టిగా చెప్పండి సార్. ఏమి ఎప్పటికీ నువ్వు ఏది కావాలో అది నీకు ఇచ్చునుగాక. 21 కీర్తన 5వ వచనంలో అదే చదువుతా సార్. అమ్మ ఇంకో వచనం లూకాసు వార్తకు వెళదాం. ఆయనే కాపరి అయితే 22:35 వచనం సార్ చదవండి అమ్మ. 22:30 అమ్మ. మరియు 5వ వచనం చదవండి. మరియు ఆయన సంచియు జాలియు అమ్మా ఏంటమ్మా సంచియు జాలియు చెప్పులను లేకుండా. ఏంటంటే బాబు ఇదేంటంటే చెప్పులు లేవట, సంచి లేదట. సంచి అంటే ఏది? సంచి అంటే ఇప్పుడు మీరు ఊరు నుంచి వస్తున్నారనుకో, అటు నుంచి ఇలాగ వస్తున్నారు హైదరాబాద్, ఒట్టి చేతులతో రండి నేను చూస్తాను. ఒట్టి చేతులతో రావడానికి వెళ్తారా? అక్కడి నుంచి మోపేసుకొస్తారు 2 బియ్యం బ్యాగులో, లేకపోతే నిండా
ఏదో పెద్ద సంచి నిండా అటుకులో లేకపోతే ఏవో కొంచెం ఖరీదైనవి ఏవో కొన్ని నెలలు తినడానికి అవి ఇవి నింపుకొని తెస్తారు కదా, తెస్తారా తేరా? ఫుల్ లోడ్ వేసుకొని వచ్చేస్తారు. ఆ రైల్వే వాడు తూకం వేసి నీకు 35 కేజీల కంటే ఎక్కువ తెచ్చావని చెప్పి బిల్లు వేయాలి నీకు. అంతలాగా తెచ్చుకుంటాం మనం. సరే తెచ్చుకుంటాం. సరే ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు? అంటాడు, అరే మీరు సంచెట్టుకొని వెళ్ళొద్దు అంటున్నాడు. ఏమట్టుకొని వెళ్ళొద్దు? సంచెట్టుకొని వెళ్ళొద్దు అన్నాడు. మళ్ళీ ఏమంటాడు? జాలి. జాలి అంటే ఏంటి? జాలి అంటే చెప్పండి. జాలి అంటే డబ్బులు వేసుకునే సంచి. ఇక్కడ ఉంటుంది కదా, అప్పుడు గుడ్డ సంచులు ఉండేవి. ఏదో ఊరికే అలా చెప్తున్నాను, మాకు పాకెట్లు ఉంటాయి, మీరు కూడా చిన్న చిన్న బ్యాగుల్లో దాచుకోరా డబ్బులు అంటే అంటున్నాడు దేవుడు. నానా నువ్వు డబ్బులు ఉంటే సేవ చేస్తాను అని అనుకోకు. లేవు డబ్బులు లేవా? సేవ చేయి. సంచి లేదా? సేవ చేయి. చెప్పులు లేవా? సేవ చేయంటే అయ్యా మరి ఇప్పుడు సేవకుల్ని అక్కడ పట్టుకోండి, మన అయ్యగారిని పట్టుకోండి, లేదా మా ఇమ్మి గారిని పట్టుకోండి. ఇమ్మి చెప్పులు ఖరీదు ఎంత అంటే చెప్తాడు రేటు. చెప్పులు లేని రోజు ఉంది, కానీ చెప్పులు వేసుకునే రోజు కూడా దేవుడిస్తాడు. సంచిలో డబ్బులు లేని రోజులు ఉంటాయి, కానీ నింపేవాడు కూడా ఆయనే. సార్ మీరు నమ్మితే ఆశీర్వాదం, నమ్మలేదనుకో అంటారు. వాక్యాలు అలాగ ఉంటాయి. కానీ మాకు ఎప్పుడూ దేవుడు అంటే నీకు ఎప్పటికీ ఇవ్వకుండానే ఉండాలి, ఎందుకంటే నీ ముఖం అదే కదా మరి. కానీ ఆశపడే వాళ్ళకి సంచి నింపునుగాక, ఆశపడే వాళ్ళకి డబ్బులు నిధి నింపబడునుగాక, ఆశపడేవాడికి చెప్పులు అంటే. అందుకే నేను ఏమంటానంటే మీరు వేసుకునే వస్త్రాల గురించి కూడా దేవుడికి లెక్క ఉంది. దేవునికి స్తోత్రం. వేసుకునే చెప్పుల గురించి కూడా దేవుడు లెక్కరే. ఒకప్పుడు చెప్పులు లేకుండా తిరిగేవరా? చెప్పులు ఇచ్చా. ఒకప్పుడు సంచి లేదురా, పైసలు లేని రోజుల్లో బతికావు. నేను పంపించిన రోజు నేను ఎలా పంపాను? నేను ఏమండి ఎలా పంపాను? ఏమైనా ఉంటే పంపించాడా? ఏమీ లేనప్పుడు. ఇప్పుడు ఈ సంఘం సేవకురాలు అమ్మ ఇక్కడ సేవ చేయకముందు నాకు కృష్ణానగర్లో తెలుసు, వాళ్ళ ఇల్లు తెలుసు. అప్పట్లో నేను అనువాదం చేసేవాడిని. అప్పుడు అమ్మగారు ఇంటికి వెళ్ళాలి. మీరు నమ్ముతారో నమ్మరో, నేను ఎలాగంటే అమ్మగారు సీరియస్ అవ్వచ్చేమో, కానీ పందులు కూడా తిరిగాయి. అంత గలేజ్గా ఉండే ఏరియా, అంటే ఆ ఏరియా అలా ఉండేది. అలాంటి ఏరియాలో నుంచి దేవుడు ఒక ఆనిముత్యములాగా దేవుడు నిలబెట్టి అమ్మగారు ఈరోజు పరిచర్యలో, ఈరోజు కూడా మనము ఇలాంటి పరిచర్య చూస్తే చెప్పులు లేని కాలంలో ఆవిడ పడ్డ బాధ అంతా ఇంత కాదు. నాకు తెలిసిన సంగతి చెప్తాను. అప్పుడు నేను అనువాదం చేసేవాడినే తప్ప పెద్దగా నాకు ప్రైజులాడు ఇంతే, ఇంతకు మించి. ఎందుకంటే అప్పుడు కమలమ్మ గారు ఆధీనంలో ఉండేది అక్కడ కృష్ణానగర్లో. కానీ నేను చెప్తున్నా, అట్లాగే ఇక్కడెక్కడో ఒక ఏరియాలో ఒక చర్చ్ ఉండేది. అప్పుడు కూడా ఎలా ఉందో నాకు తెలుసు, ఆ ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. ఆ తర్వాత దేవుడు అంటే ఏమీ లేవు, చెప్పులు లేవు, డబ్బులు లేవు, ఇంకేంటంటే సంచి లేదు, ఏమీ లేవు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏమీ లేకుండా పంపి ఏమీ లేనావిడిగా వదలలేదు, తక్కువ కాకుండా చేసిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏది అమ్మగారికి అలా చేసాడని మీరు హల్లెలూయా అంటున్నారా? సరే ఆ పక్కన పెట్టి, ఇప్పుడు మీకు దేవుడు చేయలేదా? అప్పుడు మీరు ఎలా చెప్తారు హల్లెలూయా అంటారా? ఇప్పుడు ఎంత నెమ్మది చెప్తారు ఏంటండి? పాప అమ్మగారు ఎవరో 2 చేతులు ఎత్తి అమాంతగా అవును బాబు అంటుంది ఆవిడ. దేవుడు దీవించుగాక. నిజం చెప్తున్నా. ఇప్పుడు వాక్యం చెప్పే నాకు చెప్పులు లేని రోజు నాకు తెలుసబ్బా, మంచి బట్టలు లేని రోజులు తెలుసబ్బా. దేవుడు పంపితేనండి మరి కాపర్ అంటే ఆయనకి సిగ్గు అనిపించేస్తుంది. ఏటి పిల్లోడు నా పిల్లోడు అయ్యండి, ఏదో టెస్టింగ్కి అయితే చెప్పులు లేకుండా పంపాను, కానీ ఒరే రోజు చెప్పులు లేకుండా ఉంటావేట్రా, ఖరీదైన వేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు మీరు ఇక మీటింగ్కి వచ్చేటప్పుడు ముతక బట్టలు వేసుకొని, అదే ఎందుకు వచ్చారంటే వెళ్తా పాలిపోయిన గుడ్లు మొఖాలు చూస్తే ఈ టైపు రాకండి. పెళ్ళికి వచ్చినట్టు రావాలట. ఏది ఓ పెళ్లి కార్యక్రమానికి వచ్చేప్పుడు మీరు ఎలా వస్తారమ్మా? ఎలా వస్తారు? మీరు పెళ్లి కార్యక్రమానికి వచ్చారు సార్, అప్పుడు ఎలా వస్తారు? ఏడ్చిన వస్తారా? అది ఆ బీరువా తలుపులు పీకేసి ఖరీదైన ఎక్కడెక్కడో దాచిని తీసి అట్లా రండి. బైబిల్ చెప్తుంది, ఏమీ లేని వాళ్ళకి దేవుడు మంచి బట్టలు ఇచ్చాడు, ఏమీ లేని వాళ్ళకి మంచి చెప్పులు ఇచ్చాడు, ఏమీ లేని వాళ్ళకి డబ్బులు నిండా ఇచ్చాడు. దేవుడు నీకు కాపరైతే ఇవన్నీ నీకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నవ్వుతా చెప్పరా? సంతోషంగా చెప్తారా? లేకపోతే నేను వాక్యం ముగించను. మరి ఇది మామూలు వాక్యం కాదు. సరే 51 సార్ యెషయా గ్రంథం 2వ వచనం ఒకసారి చదువు సార్. ఏమి రాశాడు? ఆయనే కాపరు అయ్యాడు అనుకుందాం. అప్పుడు కాపరు అయితే ఒంటరి వాళ్ళు ఏమవ్వాలమ్మా?
యెషయా గ్రంథం 51 వచనంలో మీ ఏం తండ్రి రాశాడు అయిన- అక్కడ? మీ అమ్మ, తండ్రి అయిన అబ్రహాము మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. ఏమ్మా మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. అతని గురించి ఆలోచన చేయండి అబ్బా, మిమ్మును కనిన సారాను ఆలోచన చేయండి అబ్బా. అతడు ఒంటరి అయి ఉండగా ఎలాగమ్మా ఒంటరి అయి గట్టిగా ఉండగా చెప్పండి సార్. ఒంటరి అంటే అర్థమైందా? అప్పటికి డాడీ చచ్చిపోయాడు సార్. డాడీ చనిపోయాడు, వాళ్ళ నాన్నగారు చనిపోయారు. చాలా బాధలో ఉన్నాడు. సరే వచ్చేటప్పుడు నీ దేశాన్ని, నీ మనుషులను, నీ జాతిని, నీకు తెలిసిన వాళ్ళని, అయిన వాళ్ళని అందరిని వదిలేసిరా అన్నాడు. అప్పుడు ఏమీ లేనోడులాగా వచ్చాడట. ఏమీ లేనోడుగా వస్తే దేవుడు అతను ఎలా చేశాడట? అతన్ని పిలిచి చెప్పండి అమ్మా, అతన్ని ఆశీర్వదించి చెప్పండి. అతని పెక్కుమంది ఏమీ లేనోడిని పిలిచాడు. 7వ అధ్యాయం 5వ వచనం అపోస్తలుల కార్యాల్లో అడుగు జాగా లేనోడని రాశాడు అతనికి. ఏమీ లేనోడు సార్, ఏమీ లేనోడు. ఆయన ఎలా తీసుకొచ్చాడంటే, నాన్న ఏమీ లేకపోయినా నేను పంపించా, నేను రమ్మన్నా, నువ్వు వచ్చావు, నువ్వు అన్నీ వదిలిపెట్టి వచ్చావు, అందుచేత నేను నిన్ను ఎలా చేస్తాను? ఎక్కువ మంది అనేకులుగా నేను తయారు చేస్తాడు. అప్పుడు దేవుడు నిన్ను గనక ఆయన నీకు కాపరైతే మీ వంశావళి పెరుగునుగాక, మీ సంతతి పెరుగునుగాక. అందుకే మీ కుమారులను బట్టి, కుమార్తెలను బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. చెప్తారా? ప్రభువా, ఏమీ లేని నాకు, ఏకాంగులుగా ఉన్న నన్ను ఒక సంసారిగా చేసి, ఒక ఇంటి మనిషిగా చేసి, నన్ను ఏ స్థాయిలో ఏమైపోద్దా అని అనుకున్నా నాలాంటి బతుకులో నువ్వు వచ్చాక ఈరోజు నేను ఒక ఇంటోడిని అయ్యాను. 10 మందికి ఏది ఆశ్రయంగా ఉన్నాను, 4 పిల్లలకి తండ్రిగా ఉన్నాను. ఇక ఏమీ లేని నాకు రా బయటికి రా అని పిలుచుకొచ్చి ఆకాశం వైపు చూపించి అట్లా నీకు పిల్లల్ని ఇస్తానన్నాడట. సరే ఆకాశం కాదులే కానీ సరే ఎందుకైనా ఇటు చూడు అన్నాడట. భూమి వైపు అయ్యా నేను ఇలాగ అన్నానండి, మీకు ఎలా చెప్తే బాగుంటుందంటే, చంద్రుడు ఇలాగా సగం అదే నిలబడిపోయినా ఫస్ట్ నిలబడిపో ఎలా ఉంటుంది? ఒక గీతలాగా ఇలాగ వస్తుంది, అంతే కదా, ఒక గీతలాగా. సరే ఇప్పుడు దేవుడు ఇక్కడ నుంచున్నాడు. అబ్రహామా నువ్వు రా, అన్నీ వదిలిపెట్టిరా, నీ మనుషుల్ని వదిలిపెట్టరా, నువ్వు రా అంటే ఆయన రావడానికి ఎంతమందో అడ్డుపడ్డారు, పంచాయతీలు పెట్టారు, రకరకాల గొడవలైనాయి. అన్నీ ఛేదించుకొనే లేదు, నేను మహిమ కలిగిన దేవుడిని చూశాను. 7వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 2వ వచనంలో ఆ మాట రాశాడు. అందుచేత ఇంతకుముందు అతను ఒక విగ్రహారాధికుడనే యెహోషువ గ్రంథం 24 వచనంలో చదువుతా, అట్టాటి మనిషిని దేవుడు ఒంటరిగా పిలిచాడు. తండ్రి చనిపోయాడని ఫీల్ అవుతున్నావా? నేనున్నా, నీకు ఏం భయం లేదు, రా అన్నాడు. వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఎవరున్నారంటే దేవుడు. ఈ దేవుడు ఇక్కడి నుంచి ఎక్కడ పంపాడంటే, ఇలాగా ఈ భూమిని ఇలాగ వేస్తే లోపలికి పంపాడు. అబ్రహాము ఇలాగ వచ్చి నుంచున్నాడు. వెనకాల ఎవరు నుంచున్నారు? దేవుడు. ముందు ఎవరున్నారు? అబ్రహాము. పైకి కొల్లెత్తాయా అంటే అక్కడ అలా పిల్లల్ని, అలా కాదంటావా? పోనీ ఇలా చూడయా అంటే ఇగో సముద్రం కనిపిస్తుంది, సముద్రం ఒడ్డున ఇసుక రేణువుల్లాగా నీ పిల్లల్ని ఇస్తా, కింద చూడు అన్నాడు. ఇలా చూస్తే ధూళి అంత, భూమికి ఉన్నంత ధూళిలాగా నీ పిల్లలను నేను ఇస్తాను. అయ్య బాబు, ఇటు చూస్తే అంటే దేవుడు ఏమీ లేనోడిని తీసుకొచ్చి ఇటు చూస్తే ఇటు పిల్లలు, ఇటు చూస్తే ఇసుక సముద్రం ఒడ్డునున్న ఇసుక, ఇటు చూస్తే భూమి మీద ఉన్న ధూళి అంతా. అయ్య బాబో, ఇవన్నీ ఎవరమ్మా? ఏమీ లేనోడిని మధ్యలోకి తీసుకొచ్చి, సరే ఇతని కాలంలో అబ్రహాం గారి కాలం బాగుంది. ఏంటంటే దేవుడు కాపరి కదా. అబ్రహాం తర్వాత ఇస్సాకు గారు దేవుడు అతనికి కాపరయ్యాడు. అప్పుడు ఇస్సాకుని ఏమన్నాడో తెలుసా? నాన్న, అబ్రహాం తర్వాత ముందు ఇంకెవరు వచ్చారు? ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకుని ఏమన్నాడంటే, కరువులో కూడా నేను నీకు ఏమీ లేదని అనుకోకు, కరువులో కూడా 26:12 వచనం ఆది కాండంలో ఏం చేశాడు? కరువులో కూడా నీకు పంట పండేటట్టుగా 100 రెట్లు అన్నాడమ్మా. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఏం చేశాడమ్మా? విత్తనం వేసి ఆ సంవత్సరం. సార్ ఇక నేను ఇలాగ అడుగుతున్నాను, మీరు ఒకప్పుడు అద్దెళ్లలో ఉన్నవాళ్ళు ఈరోజు మీకు ఇల్లులు ఇవ్వలే, ఒక్కొక్కరికి 2-3 ఇల్లులు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఏమీ లేని వాళ్ళకి దేవుడు ఏం చేశాడు? ఇచ్చాడా ఇవ్వలేదా? బాబు, ఎంత బాధగా. అవునా, ఇంకా పెద్ద ఇవ్వాలంటే పోనీ అలా కూడా ఆయన అడగండి అబ్బా.
అర్థమైందా? సరే, ఇప్పుడు ఇస్సాకు కరువు కాలంలో కూడా 100 రెట్లు. ఆ పక్కనున్న అభిమేలెకు వీళ్ళందరూ వచ్చి ఏడుతున్నారు, ఎవడరా బాబు, ఏంట్రా బాబు అంటే ఏమీ లేనోడిని అసలు మన ఏరియాలో ఉండదని గెంటేస్తే దేవుడు అతనికి 100 రెట్లు. సరే, ఇతని తర్వాత ఎవరు వచ్చారు? యాకోబు. ఇక్కడ ఎవరున్నారు? ఫస్ట్ ఎవరు? దేవుడు. రెండవది ఎవరు? అబ్రహాం. తర్వాత ఎవరు? ఇస్సాకు తర్వాత ఎవరు? యాకోబుగా. యాకోబు ఏం చేశాడో తెలుసా? ఇతన్ని కూడా అలాగే దేవుడు దీవించాడు. సరే, ఇతని సంగతి నేను చాలా చెప్పాలి, ఎందుకంటే ఈయన ఆశీర్వాదాలు పిచ్చోడు. ఎవరు? అంతే. ఎవరి దగ్గర ఉన్నా, మీ దగ్గరగా కారు ఉంటే నాకు వద్దు, ఆశీర్వాదం ఉంటే నాకు ఇచ్చేయండి, డబ్బులు ఎంత కావాలో చెప్పండి ఇస్తానని ఆశీర్వాదాలు పట్టుకుపోతాడు అందరి దగ్గర. అది బుద్ధి ఎవరిది? యాకోబుది. సరే, యాకోబు నిండా దీవించబడ్డాడు. ఈ తర్వాత ఇంకొకరు వచ్చారు. ఎవరు? యోసేపు. ఎవరు? మీరు ఆలోచన చేయండి. పైన ఆకాశం అబ్రహాము, కింద భూమి అబ్రహాము, ఇటు తిన్నగేలితే సముద్రం ఇసుక ఒడ్డు అబ్రహాము. బాబు, ఎటు చూసినా ఒంటరిగా పిలవడం ఏంటి? తక్కువ కాకుండా ఎక్కువ అడిగ చేశాడు. తర్వాత ఇస్సాకును అంతకన్నా ఎక్కువ చేశాడు. యాకోబును అంతకన్నా ఎక్కువ చేశాడు. యాకోబు తర్వాత ఎవరు వచ్చారో తెలుసా? యోసేపు. యోసేపు గురించి మీరు బైబిల్లో బాగా చదివితే సూర్యుని దీవెనలతోనూ రాశాడు. అది 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 లెక్క. పర్వతాల యొక్క దీవెనలతోనూ అని రాశాడు. అట్లా రాశాడు. చంద్రుని యొక్క 49వ అధ్యాయం ఆది కాండంలో మీరు ఇదంతా చదివితే అటు సూర్యుడు, ఇటు చంద్రుడు, ఇటు పర్వతాలు, వీటన్నిటి సముదాయముతో దేవుడు అబ్రహామును, ఇస్సాకును, యాకోబును, యోసేపును తక్కువ కాకుండా చేశాడట. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు చప్పట్లు కొట్టలేరు. మరి ఇప్పుడు దేవునికి స్తోత్రం. అంతలా దీవిస్తాడు. అమ్మా సరే, ఇదే ఎక్కువైపోయింది వాక్యం కదా. 7వ అధ్యాయం 2వ వచనం, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 2వ వచనం. అదొక్కసారి చదవండి. అమ్మ చదవండి. నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు, ఆయన నిన్ను అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను, వారితో నిబంధన చేసుకొనకూడదు. ఏందమ్మా? నిబంధన చేసుకోవద్దు, వారిని కర్ణింపకూడదు, నీవు వారితో వియ్యమందకూడదు. 2వ అధ్యాయం 7వ వచనంలో ఏది? ద్వితీయోపదేశకాండం నీకు ఏమీయో తక్కువ కానివ్వడట. ఏం కానివ్వడమ్మా? అప్పుడు పాయింట్లో దేవుడే కనుక నీకు కాపర అయితే ముందు నీకేం తక్కువ రానివ్వడు. భాగ్యం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది. ఇక నేనైతే చెప్తున్నాను, ఏ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడో మీరు బాగా ఆలోచన చేయాలి. 6వ అధ్యాయం 3వ వచనం అనుకుంటున్నాను. మన నిర్గమాకాండంకి వెళితే దేవుడు అదే మోషే గారితో చెప్తాడు. ఇక మోషే, నేను ఏ దేవుడిని అన్నాడమ్మా? సర్వశక్తి గల దేవుడను. అంటే ఇప్పుడు మామూలుడు కాదు సార్, ఆయన నీకు కాపరంటే నేను ఇదిగో ఈ పేరు మీద నేను అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకి ఈ పేరు మీద నేను కనిపించా. ఆ పేరుకున్న అర్థం ఏంటో తెలుసా? నేనంటూ సర్వశక్తి కలిగిన దేవుడిని అంటే ఇక నా ముందు ఏది అడ్డు ఉండదు. ముసలోడినండి అంటే ముసలోడు పడిసోడు అయిపోతాడు, రోగిష్ఠుడు ఆరోగ్యవంతుడు అయిపోతాడు, సార్ ధనవంతుడు అయిపోతావు. అది లెక్క. అందుకు దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆకాశం బెదిరిపోయింది, భూమి కంగారు పడిపోయింది, ఆ ఇసుక సముద్రం ఒడ్డు కంగారు పడిపోయింది, పర్వతాలు ఏమంటారో కరిగిపోయేటట్టు అయిపోయినాయి. ఏమో సార్, సూర్యుడే ఆశ్చర్యపడ్డాడు, చంద్రుడు నాలో దివ్యులు ఉన్నాయట అని అప్పుడు తెలిసింది వాళ్ళకి. ఏదికి? సూర్యుడికి, చంద్రుడికి. అందులోంచి లైన్లు వెళ్ళిపోతున్నాయి. ఎవరికి? యోసేపు గారి దగ్గరికి. అంటే నేను అంటున్నా, అమ్మ దేవుడే కనుక కాపురం అయితే ముందు నా పాయింట్ ఏంటంటే ఏమీ తక్కువ కాకూడదు, నువ్వు అనుభవించాలి, సంతోషించాలి. దేవుడు అలా దీవించునుగాక. రెండవది, దేవుడే నీకు కాపరం అయితే నువ్వు ఆరోగ్యంగా ఉండాలట. ఎలా ఉండాలి? గట్టిగా చెప్పండి అబ్బా, మళ్ళీ చెప్పండి అబ్బా. ఏది? రోగిష్ఠులు ఒకసారి హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. అయ్యో, వాక్యం వింటున్నారు అయితే మీరు. దేవునికి స్తోత్రం. దేవుడు దీవించుగాక. అమ్మ మీరు ఆరోగ్యంగా, ఆయన రెక్కలు మీ మీద ఉంటాయమ్మా. మలాకి 4:2 అదే రాశాడు. ఆయన రెక్కలు మీ మీద ఉంటాయి.
అంచేత ఆయన చేతుల్లో నుంచి బలమైన దీవెనలు వస్తాయని హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో చదివితే కిరణాలు నీ మీద ప్రజ్వరిల్లునుగాక అంటాడు. లూకాసు వార్త 24:50 వచనంలో చదివితే ఆ చేతులు నిండా దీవెనలు ఉంటాయట. ఆ దోసుల్లో ఉన్న దీవెనలు నీ మీద వలకపోస్తాడు. నువ్వు దీవించబడుదువుగాక, నువ్వు ఆశీర్వదించబడుదువుగాక. నా పాయింట్ మీకు అర్థమైతే కనుక ఆయన కాపరైతే ఇక మీరు రోగులుగా ఉండడానికి వీలు లేదు. అంతే అంతే. ఆ మాట మీరు ఎలాగ ఒప్పుకుంటారో అలాగే దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నా పాయింట్ ఏంటంటే దేవుడే కాపరి అయితే అది మనం చదువుతున్నాం. దేవుడు కాపరి అయితే మనం అందరం కలిసి మెలిసి ఉంటాం. మందలాగా అని రాశాడు. మంద ఏమన్నాడు? నేను ఇంకా దాని మీద మీకు వచనాలు చాలా ఇవ్వచ్చు. ఎందుకంటే మీరు చూడండి అమ్మ, బైబిల్ వాక్యాల్లో ఎట్లా రాస్తాడు అంటే 77వ కీర్తన 20వ వచనంలో ఆయన ఏమండి మందవలే, 79వ కీర్తన 13వ వచనం, 80వ కీర్తన 1వ వచనం, ఆయన మనలను మందవలే ఐక్యంగా, ఇళ్ళల్లో తగాదా పెట్టుకోకండి అబ్బా, గొడవలు పెట్టుకోకండి అబ్బా, మీరు 10 కాలాలు వర్ధిల్లాలి, అభివృద్ధి అవ్వాలంటే మందవలే మందవలే ఒక యూనిటీగా సహోదరులు 133వ కీర్తనలో సహోదరుల ఐక్యత కలిగి ఉన్నప్పుడు మీరు వర్ధిల్లుతారు, మీరు విస్తరిస్తారు, మీరు వ్యాపిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత అమ్మ ఇంకొకటి చెప్పనా, 40వ యెషయా గ్రంథం 11వ వచనంలో ఆయన కాపరి అయితే ఇక సంఘం ఎలాగైపోవాలో తెలుసమ్మా. అచ్చచ్చా సారీ, నేను ఏదో 3 రోజుల వాక్యానికి ఈ మాత్రం వస్తున్నారు, ఇంకా ఎక్కువ రావాలని నా ఆశ అని ఉండొచ్చు. కానీ మీరు బహుశా అలా కాదేమో, ఆదివారం చాలామంది వస్తారేమో, మంచిదే. కానీ మిగిలిన రోజుల్లో కూడా రప్పించేటట్టుగా మీరు ప్రయత్నం చేయండి. పాలిచ్చు వాటిని ఆయన ఎట్లా నడుపుతాడట? ఎలాగా? పాలిచ్చు వాటిని రాశాడు అక్కడ. అమ్మ మెల్లగా నడిపిస్తాడని ఉందా? అంటే సంతతి పెరగాల వద్దా? మందిరం పెరగాల వద్దా? విశ్వాసులు పెరగాల వద్దా? ఏది నీ వల్ల మనిషి వస్తున్నాడా మందిరానికి, వచ్చే వాళ్ళని ఆపేస్తున్నావా? ఆలోచన చేయండి. మరి మందిరానికి వస్తే మేము ఆది నుంచి వచ్చేవాళ్ళమండి, ఏది నీ వల్ల మిగిలిన వాళ్ళు ఏమయ్యారు? మిగిలిన వాళ్ళు కూడా రప్పించు, సంఘం నింపండబ్బా. పాలిచ్చు వాటిని ఆయన ఏం చేస్తాడు? ఆయన కాపరంటే సంఘం కిటకిటలాడాలట, కొత్తగా వచ్చేవాళ్ళు రావాలట, అప్పుడే నూతనంగా పుట్టే వాళ్ళు రావాలట, మందిరం నిండిపోవాలి, మందిరం పుష్కలంగా ఉండాలి. మీరు కంకణం కట్టుకోండి, నా వల్ల ఈ సంవత్సరంలో కనీసం నెలకొక్క మనిషినైనా మందిరానికి తీసుకొస్తానని. నువ్వు ఒక్క 12 మందిని తీసుకురా బాబు, ఇంకొకరిని ట్రై చేస్తే మందిరం ఎప్పుడు చూసినా ఇది ఖాళీ ఉండొద్దబ్బా. ఇది నేను చెప్తున్నాను, 1000 మందిలో చెప్పినా ఇదే వాక్యం చెప్తున్నా. కానీ ఈ మాత్రం వచ్చిన వాళ్ళల్లో కూడా ఇదే వాక్యం చెప్తున్నా. ఒకవేళ మీరు బాగుపడ్డారు, కానీ ఈ వాక్యం మీరు వేరే వాళ్ళకి చేరవేస్తారో వేయరో, కానీ అదే వాళ్ళే కనుక వచ్చారంటే వాళ్ళు వీరిని దీవించబడి అప్పుడు మందిరంలో మందలాగా ఉండాలి, మందిరం విస్తరించాలి. మీరు బైబిల్ వాక్యాల్లో 2వ అధ్యాయం 46, 47 ఏది అపోస్తుల కార్యాలు చదివితే మందిరానికి తీసుకొచ్చేది ఆయనట. యేసయ్య మందిరానికి మనుషుల్ని తీసుకొస్తాడు. మీరు లూకాసు వార్త 10వ అధ్యాయంలో చూస్తే అక్కడ మంచి సమరయుడని చదువుతాం. ఏమండి, అందరూ వదిలేస్తే యాజకుడు వదిలేశాడు, లేవీయుడు వదిలేశాడు, కానీ మంచి సమరయుడిగా ఆయన వెళ్ళి ఏం చేశాడో తెలుసా? ఆయన మందిరానికి ఏమండి అతను గాయాలు కట్టి ఎరుకో దగ్గర నుంచి ఎక్కడ తెచ్చాడట? మందిరానికి తీసుకొచ్చాడట. మీరు ఎప్పుడైనా చూడండి, మందిరానికి తీసుకురావడం నీ పని. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం, వాడెవడో అడుక్కునేవాడు మందిరానికి బయట ఉంటే, అరే అక్కడ కాదురా నీ చోటు, నువ్వు మందిరంలోకి రావాలని ఆయన బాగు చేశాడట. మందిరంలోనికి వచ్చి వాడు గంతులు వేసి దేవుడిని స్తుతించాడని రాశాడు. నేను అంటున్నా సార్, యేసు ప్రభు వారు మీరు ఇలాంటి ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఏమండి మనలందరినీ కూడా మందిరానికి తీసుకొచ్చేది ఎవరబ్బా అని ఆలోచన చేస్తే మీరు ఒక్కసారి చూడండి, ఎందుకైనా మంచిదో చిన్న రిఫరెన్స్ అబ్బా. ఇది 15వ అధ్యాయం అమ్మ, 15వ అధ్యాయం ఎన్నో వచనం అంటే నిర్గమాకాండం 15 అక్కడ 13వ వచనంలో ఏమని రాశాడో తెలుసా? నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని ఎక్కడికి తీసుకుపోతున్నాడట? తోడుకొని పోతివి నీ బలము చేత వారిని ఎక్కడికమ్మా? నీ పరిశుద్ధ ఒక్కసారి ఎన్ని లక్షల మందిని తీసుకెళ్ళాడు మందిరానికి? లక్షలు, 30 లక్షల మందిని. అమ్మా నేను చెప్తున్నాను,
ఇది మీరు బాగా ఆలోచన చేయాలి. యావరేజ్గా బైబిల్ అంతా ఎక్కడ చదివినా ఎవడెవడో దిక్కు లేనోడు, ఎవడెవడో ఏమీ లేనోడు వాడిని తీసుకొస్తాడు, మందిరానికి తీసుకొస్తాడు, మందిరంలో వాడిని గొప్ప మనిషిగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. మందిరానికి వచ్చాడు అనుకో, 52 కీర్తన 8లో ఏమి రాస్తాడు? పచ్చని ఒలివ మొక్క వలె వాళ్ళు మారిపోతారట మందిరానికి వస్తే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు దేవుడే నీకు కాపరి అంటే నువ్వు ఆరోగ్యంగా ఉందువుగాక, నీ సంతతి ఇక్కడ ఉండాలబ్బా. 18 ఏది ఆదికాండం 18వ అధ్యాయం 18-19 వచనం చదివితే ఏమండి, అబ్రహాము గురించి దేవుడు అంటాడు, అతడు నన్ను ఎరిగినవాడు, అతడు తన వారిని ఏది ప్రతిరోజు దేవుని గురించి అతను బోధిస్తాడు, మామూలుడు కాదు. అంటే మందిరంలో ఏముంటాయి? 16వ కీర్తన 11వ వచనంలో నీ మందిరంలో సుఖ శాంతులు ఉంటాయి అన్నాడు. 132వ కీర్తన 13, 14, 15 వచనాలు. మీరు ఎందుకైనా మంచిది, నేను అలా చెప్పుకుంటా పోతున్నాను కాబట్టి అవునా కాదా అనేదట్టు మీరు అనుకోవలసిన అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే నేను బాగానే వచనాలు కంఠస్థం చేసేస్తాను, నేను టైం కలిసి వస్తుందని. అంతకన్నా ఏమీ లేదు, టైం కలిసి వస్తుందని కంఠస్థం చేసేస్తాను. అందుబట్టి నేను అబ్బో ఈడు ఎవడరా బాబు ఇన్ని వచనాలు చెప్పేస్తున్నాడు అని అనుకోకండి. అవి కంఠస్థం చేయడం వలన మీరు ఆలోచన చేయండి. అబ్బా 36వ కీర్తన 8వ వచనంలో నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు ఏమవుతున్నారమ్మా? మందిరానికి వచ్చారనుకో పుష్టిగా మారుతారట. ఇప్పుడు దేవుడు గనక మందిరానికి నిన్ను తీసుకొస్తే అప్పుడు నీకు ఏమీ తక్కువ రాదు అనేది ఎంత నిజమో ఇక్కడికి వచ్చాక నువ్వు గడించాలి, సంపాదించాలి. అమ్మా 65వ కీర్తన ఒక్కసారి ఎందుకైనా మంచిది 4వ వచనం చదువుతారబ్బా. 65వ కీర్తన 4వ వచనం ఏమని అంటున్నాడు సార్? అమ్మ నీ ఆవరణములో నివసించున్నట్లు నువ్వు ఏర్పరచుకొని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము మందిరానికి వస్తే పిల్ల పాపలతో వర్ధిల్లుదురుగాక, కుటుంబాలు దీవించబడునుగాక. ఏమీ లేనోడు ఇక్కడ గడించాలి, తక్కువ అనే మాట ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇది ఇప్పుడు వాక్యం అయిపోయిందని అనుకోకండి. ఇప్పుడు ఇంతకీ ఎవరి గురించి చెప్పుకున్నాం? దేవుడు నాకు కాపరి అయితే. మరి దావీదు గారికి ఎలుగుబంటి టైంలో దేవుడు కాపరి అమ్మాయ బచాయించిపోయాడు. సింహం దగ్గర దేవుడు యెహోవా రోహిగా ఉన్నాడు కానీ తప్పించబడ్డాడు. గొల్లియాతు ముందు దేవుడు రోహిగా కాపరిగా ఉన్నాడు తప్పించబడ్డాడు. ఇక ఈ ముగ్గురు కన్నా ఇంకా కఠినమైనడు ఎవడో తెలుసా? సౌలు. ఎవరో? సౌలు. ఇప్పుడు సౌలుకి ఇతను ఏమవుతాడు? దావీదు అల్లుడు అని అనగానే అన్నిసార్లు తప్పించుకోవడం కుదరదు. ఈరోజు రాజుగారు భోజనం పెడుతున్నారు, విందుకు అందరు రావాలంటే కొడుకులు, కూతుర్లు, అల్లుళ్ళు, ఇంకా ఎవరుంటారమ్మా? అల్లుళ్ళు, ఇక ఉంటారు యువతల ఆడపిల్లలు అయితే కోడళ్ళు, అందరు రావాలి, భోజనంకి రావాలి. దావీదు గడికొడుకు గండంలాగా వెళ్ళి కూర్చున్నాడు అక్కడ టేబుల్ దగ్గర. కూర్చోగానే మళ్ళీ ఇలాగ ఇసిరాడట. ఎవరి మీదకే? ఒక్కసారి సార్ బైబిల్లో ఏం రాశాడు? 3 సార్లు ఇసిరాడట. 3 సార్లు యెహోవా రోహియా కాదా? ఇప్పుడు దేవుడు అతను కాపరా కాదా? చెప్పండి. మరి దేవుడు కాపరి కాబట్టి ఆ లోపల ఇక దావీదు ఎవరికైతే ఆయన కాపరైతాడో వాళ్ళ మీద దేవుని ఆత్మ ఉంటుంది. బాగా చెప్పేది వినండి. నీకు దేవుడు కాపరైతే ఆయన ఆత్మ నీ మీద ఉండునుగాక. ఇప్పుడు దావీదు గారి మీద ఏమో దేవుని ఆత్మ ఉండేది, సౌలు గారి మీద ఏముండేది? చెప్పండి, గట్టిగా చెప్పండి. దెయ్యమే ఉండేది. దెయ్యమే. ఒక్కసారి ఇసిరాడు, నయ్యం. ఏమండి, ఎవరు కాపాడాడు? యెహోవా నా కాపరి. అప్పుడు వెంటనే దావీదు వెనక్కి వెళ్ళిపోయి అయ్యి బాబు ఇంకెక్కడైనా. ఇప్పుడు రాజుగారు ఒక పక్కన మామయ్యన, ఇప్పుడు రాజుగారు కదా, మరి ఎలాగైనా గొలుసులతో ఉన్న ఎలాగోగలో పట్టుకొని తీసుకొచ్చేయండి రా, పొడిచి చంపేస్తాను అనుకుంటున్నాడు వాడు. ఎవడో? సౌలు. అప్పుడు గొల్లియాతు కన్నా డేంజర్ కాదా? సింహం కన్నా డేంజర్ కాదా? ఎలుగుబంటి కంటే డేంజర్ కాదా? అయ్యి బాబా ఎవరి చేతులైనా తప్పించుకోవచ్చు కానీ రాజుగారి చేతులు ఎలా తప్పించబడతా? యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి. ఇప్పుడు దావీదుకి అర్థమైంది, అయ్యి బాబోయ్ అమ్మాళ్ళ దగ్గరికి వెళ్దామన్నా అప్పగిచ్చేస్తారు,
డాడీ దగ్గరికి వెళ్తే ఒరే ఏం చెప్పగరా, నువ్వు మాట్లాడదు, రాజుగారు నేను రమ్మన్నారు అంతే, పట్టుకెళ్ళిపోతాడు, చంపేస్తాడు డాడీ అంటే, ఒరే రాజుగారు నేను చంపినా నాకు పర్లేదు కానీ నువ్వు మాత్రం ఏమవ్వాలి, వెళ్ళాలి, లేకపోతే మమ్మల్ని అందరం చంపేస్తాడు. హాయ్ బాబు ఎట్టాగరా, ఇప్పుడు ఎవరు కాపరి ఉండాలి సార్ మీకు? ఎవరు కాపరి ఉంటే ఇప్పుడు మీరు బతుకుతారు? అమ్మ బాబులు కాదు, నేను చెప్పేదండి మన తోబుట్టువులు కాదు, అయ్యా నేను చెప్తున్నా నా చుట్టాలు కాదు. నీకంటూ కాపరి ఎవరంటే నిన్ను కాపాడువాడు, కొనుకడు, నిద్రపోడు, ఆయన నీకు నాకు కాపరి. అర్థమైందా? ఆయన కాపరి. అబ్బో ఒక్కసారి తప్పించబడ్డాడు. ప్రభుతో చెప్తున్నాడు, ప్రభువా ఎలుగుబంటి నుంచి తప్పించిన వాడు నువ్వే అని రాజుగారితో చెప్పాను, సింహం నోటి నుంచి కూడా తప్పించడం నువ్వని చెప్పాను, ఈ గొల్యాతు నుంచి నువ్వు తప్పించడం నీకు కష్టం కాదని కూడా చెప్పాను. కానీ ఇప్పుడు నేను ఆడికేం చెప్పలేను, ఎందుకంటే ఆడు పొడిసేస్తున్నాడు. అంచేత ఈడి దగ్గర నుంచి కూడా తప్పించేవాడు నువ్వే నా కాపరి. దేవునికి స్తోత్రం. నువ్వే నా కాపరి, నువ్వే నా కాపరి అని అంటుంటే దేవుడు అలాగే చూశాడబ్బా. నేను చూసుకుంటానా నిన్ను, నేను నీకు కాపరనే మాట సౌలుకి తెలియదు. కానీ సౌలు ఏం చేశాడో తెలుసా? ఇక్కడి నుంచి అల్లుడు పారిపోయాడు. ఆడు ఎక్కడికి పారిపోతాడు? పారిపోతే మన ఏరియాల్లో ఉన్న కొండల్లోనో గుహల్లోనో ఉంటాడని 4-5 వేల మందిని పంపించాడు అక్కడికి. రాజుగారు ఇక్కడ సింహాసనం వదిలిపెట్టి అక్కడ టెంట్ వేసుకొని రాత్రి పగలో జాగారం చేస్తున్నాడు. ఎవరి కోసం? ఏ రాత్రి దొరికిన పట్టుకొచ్చేయండి రా, అన్ని చంపేసేయాలి. ఎందుకంటే అందరూ దావీదుకి ఎన్ని వేలు అంటున్నారు, సౌలుకి అది నచ్చలేదు ఆయనకి. మీకు నేను చెప్తున్నాను చూడు, దేవుడిని కాపరైతే నువ్వు ఎప్పుడు 10,000కు దీవెనకరంగా ఉందువుగాక. చెప్పట్లేదమ్మా, వాక్యం అర్థం అవ్వట్లేదా అమ్మ? 10,000 మందికి ఆశీర్వాదకరంగా నువ్వు ఉందువుగాక, అది సీక్రెట్. కానీ ఏడ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎలుగుబంటిలాగా ఉండొచ్చు. ఆ ఆత్మ ఇప్పుడు పనిచేస్తుంది. సింహం లాంటి దరిద్రపు ఆత్మ ఇప్పుడు పనిచేస్తుంది. గొల్లియాతు లాంటి ఆత్మ ఇప్పుడు పనిచేస్తుంది. ఇంతకన్నా డేంజర్ సౌలు ఆత్మ ఇప్పుడు పనిచేస్తుంది. ఇట్టి వాటి నుంచి ఆయన నిన్ను కాపాడే కాపరిగా దేవుడే నాకు కాపరి. దేవునికి స్తోత్రం. ఒక్కటి మాత్రం చెప్పనా, దేవుని యొక్క ఆత్మ ఇక్కడ నడుపుదల ఉంది. ఎవరు కన్నీళ్ళో నాకు తెలియట్లేదు, కానీ ఇవన్నీ ఎందుకు చెప్పాలి అని అంటే, రే చెప్పరా ఈ మాట చెప్పరా అనే మాట ఆయన ప్రేరేపిస్తున్నాడంటే, ఎవరో కన్నీళ్ళు ఇక్కడ ఉన్నాయి, మీరు ప్రార్థన చేసేది వృధా కాదని నేను చెప్పగలుగుతున్నా. ఆ కాపరే నీకు నాకు కాపరే ఎప్పటికీ ఉండునుగాక. ఈ కాపరి సదాకాలం ఉండు కాపరి, ఈ కాపరి నిద్రపోని కాపరి, ఈ కాపరి నిన్ను ఏమంటే నీ విషయంలో పట్టించుకునే కాపరని నేను చెప్పగలుగుతున్నాను. గనక ధైర్యంగా దేవునికి మహిమకరంగా నువ్వు నేను ఉందువుగాక. ఇంకో మాట చెప్పాలి. ఇప్పుడు దావీదు ఈ విధంగా ఆయన నా కాపరి అని అనగానే ఎంతమంది 24 గంటలు రాత్రి పగలు వేల మంది దావీదుని పట్టుకోవాలంటే ఎవరు కాపాడుతున్నారు దావీదుని? అడవిలో కూడా ఎవరు కాపాడుతున్నారు? గుహల్లో ఎవరు కాపాడుతున్నారు? పక్కనే సౌలు ఇలాగ వెళ్తున్నాడు, ఇక్కడ దావీదు ఉన్నాడు. దేవుడు మధ్యన ఇలా కోట్లాగా అడ్డం వేసేస్తున్నాడు, ఈ యువతలకు రాకుండా. అలాగే వెళ్ళిపోయిన కొన్ని సంవత్సరాలు. అందుకే దావీదు ఈ కీర్తన తను చిన్నప్పుడు రాయలే, అనుభవపూర్వకంగా ఒక పెద్ద స్థాయికి వచ్చాక, ఓ రాజుగారి లెవెల్కి వచ్చాక, బహుశా ఇప్పుడు ఆయన లోపల ఉన్నదంతా వెళ్ళగొక్కుతూ యెహోవా నా కాపరంటే మామూలు కాదురా అని చెప్పడానికి ఈ కీర్తన రాయించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 పాయింట్లు చెప్తాను, అయిపోయినట్టు. నాకు కరెక్ట్గా 2:30కి ఆపేస్తానమ్మా. 2వ సమూయేలు చూడమ్మా, 5:10 వచనం ఒకసారి చదువుతారా? 5:10 చదవండి. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతి యగు యెహోవా. అమ్మా మళ్ళీ చదువమ్మా వచ్చును. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. ఎంతకంతకు సరిగ్గా చెప్పట్లేదు. ఎంతకంతకు రానివ్వండి. ఇదిగో బైబిల్ దగ్గరికి వెళ్ళిపోతారో ఓసారి ఇటు చూడండి అబ్బా. ఎంతకంతకు దావీదు వర్ధిల్లెను. పాయింట్ వచ్చిందా? మీరు చెప్పారా? అమ్మా నువ్వు చెప్పావా? తెలుగు వచ్చా? అంతకంతకనే మాట వచ్చా? ఏమ్మా నీకు వచ్చా? అమ్మ నీకు వచ్చా? అంతకంతకంటే ఏంటి? డే బై డే. ఏది మీకు అర్థమవుతుందా? అవర్ ఆఫ్టర్ అవర్ అలాగ అనుకుందాం. రోజుకి ఏట్రా అంటే దేవుడు కాపరైతే రోజుకి నువ్వు వర్ధిల్లాలి. గట్టిగా చెప్పట్లేదు అబ్బా, చెప్పండి అబ్బా.
గట్టిగా చెప్పండి అబ్బా. దేవుడు నీకు కాపరి అయితే రోజు రోజుకి చెప్పట్లేదబ్బా. దేవుడు నీకు కాపరి అయితే ఏ రోజుకి ఆ రోజు. ఇక నన్ను ఏడుసాను ఈ రోజు ఎంత ఏడుస్తాం కాదు, కన్నీళ్ళు ఆగిపోయి దేవుడు నిన్ను రోజుకి. సార్ 3వ అధ్యాయం 1వ వచనం, అదే 2వ సమూయేలు 3వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువమ్మా. సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబీకులను ఇద్దరికి మధ్యన బహుకాలం యుద్ధం చాలా కాలంగా యుద్ధాలు ఉన్నాయి. దావీదు అంతకంతకు దావీదు అంతకంతకో సౌలు బాబా చెప్పండి అబ్బా. అంతకంతకు అబ్బా ఈ స్లోగా చెప్పేవాళ్ళు మీరేనేటి, గట్టిగా చెప్తారనుకున్నానా? అంతకంతకో ప్రభులేను, అంతకంతకు ప్రభులేను. అసలు మాట రావట్లేదు వీళ్ళ దగ్గర నుంచి. అంతకంతకు ఏ రోజుకి ఆ రోజు, ఏ రోజుగా అమ్మ రోజుకి మన బ్యాలెన్స్ పెరుగుతుందో అనుకో, రోజుకి మనకు ఆరోగ్యం పెరుగుతుందో అనుకో, రోజుకి. అంటే ఇప్పుడు పాయింట్ ఏం చెప్తున్నానంటే, దేవుడే నీకు కాపరి అయితే రోజుకు నువ్వు పైకి రావాలి. అది మనసులో పడని. ఎవడో వాక్యం చెప్పిపోతున్నాడో అంతేలే, వాక్యం అయిపోయి ఆమేన్ అనేసి వెళ్ళిపోకండి. ఈ వాక్యం మళ్ళీ వినండి. మీ యూట్యూబ్లో పెడతారేమో, ఒకవేళ పెడితే కనుక పద్దాకా వినండి. విశ్వాసం పెరగడానికి అదొక ఛానల్లో. అమ్మ మొదటి దినవృత్తాంతాలు ఇంకొక వచ్చిన చదువుదా. ఏమంటే వాక్యం అయిపోదు, కాకపోతే టైం అలాగ ఉంది కదా, చూద్దాం. 11:9 వచ్చిన చదవండి అమ్మ. మొదటి దినవృత్తాంతాలు 11. సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడై ఉండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికుడగుచుండెను. అదేంటి సార్ ఇన్ని సార్లు వచ్చేసింది ఏంటి? దావీదు అంతకంతకు, మరి సౌలు ఏమవుతున్నాడంట? అంతకంతకు నీరసలు మాత్రం ఏ రోజుకి ఆ రోజు బ్రేకులు లేనోడు అయిపోయాడు, ఎండిపోయినోడు అయిపోయాడు, దిక్కుమల్లోడు అయిపోయాడు. దేవుడు వచ్చి కనిపిస్తే ఒట్టు ఎవరికి? సౌలుకి. రోజుకి దావీదు మాత్రం గుండులా తయారవుతున్నాడు, రోజుకి లావ్ అయిపోతున్నాడు, రోజుకి ఎదిగిపోతున్నాడు, రోజు సంతోషం పెరిగిపోతుంది, రోజు ఆరోగ్యం పెరిగిపోతుంది. అడవిలో ఉన్నా కూడా సింహపు బలము కంటే, బైబిల్లో 17:50 మొదటి సమూయేలు గ్రంథంలో దావీదు గొల్యాతు కంటే బలాఢ్యుడై అని రాశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మ దేవుడే గనుక నీ కాపరి అయితే రోజుకి నువ్వేమవ్వాలి? అంతకంతకో చెప్పండి. ఏదో గంతకు తగ్గ బొంత అంటారు, ఆ ఏడిపోద్దు మనకి. ఎక్కడున్నా అంటే అనుమానం ఎందుకంటే అక్కడే ఉన్నాడు, ఇక చచ్చిపోలేదు. ఇంకా ఏ రోజుకి ఆ రోజున పైకి రావాలి, ఏ రోజుకి ఆ రోజున విస్తరించాలి. ఈ పాయింట్ నేను 3 రెఫరెన్స్ చెప్పాను, వదిలేయకండి. నీకు ఆయన కనుక కాపరి అయితే ఏమీ తక్కువ రాకూడదు. జాలి లేదా దేవుడు ఇస్తాడు, సంచి లేదా నింపేదొట్టి ఇస్తాడు, కుదించి నింపేంతగా దేవుడు సమృద్ధినిస్తాడు. నేను చెప్పాలంటే ఇక వచ్చిన ఎక్కడ ఆపుతాం సార్? ఇలాంటి వాక్యాలు ఆపబుద్ధి కాదు, కాకపోతే టైం ఒకటి ఇలాగ ఎడుతూ ఉంది. అది చూడు, దొంగ టైం అయిపోయిందని చెప్తుంది, అందుచేత ఆపేస్తాను. కాకపోతే ఇప్పుడు నా దగ్గర నేను మీకు నోట్సే చెప్పాలి. ఇది నా దగ్గర ఉన్న ఒక నోట్స్. దేవుడే ఇది పాయింట్ మీకు ఎట్లాగా ఎక్కడి వరకు. అసలు యాక్చువల్లీ ఇక్కడ నాకు బోర్డు ఇచ్చేస్తే ఇలాగ అంటించేస్తాను, రేపు పాయింట్స్ అలాగ మీకు చూపించాను. ఇందులో దేవుడు నీకు కాపరైతే, అయ్యా ఇది 2-3 రకాలుగా చెప్పాల్సిన పాయింట్స్. కాకపోతే దేవుడే గనుక పాయింట్ పట్టుకోండి ఒక మాట, ఎందుకైనా మంచిది. ఈ వచనం చదువుతారా? 23వ కీర్తనలోనే భలే వచనం ఉంటుంది. ఆయన, మీరు ఇంటికి వెళ్ళాక చదివేసేయండి, టైం దొరకదు కదా. ఆయన ఏమంటారు? నా కుడి ప్రక్కన ఆయన ఎలా ఉంటాడట? జనరల్గా ఆయన నా ప్రక్కన ఆయన నాకు ఎలా ఉంటాడని రాశాడు అక్కడ. ఎలాగా? కుడి ప్రక్కన ఎట్లా ఉంటాడట? ముందు ఆయన ఎలా ఉంటాడు, వెనక ఎలా ఉంటాడు, చుట్టూ ఎలా ఉంటాడు, ప్రక్కల ఎలా ఉంటాడో. ఇది ఈ కీర్తనలో ఉన్న ఒక రహస్యం. అర్థమైందా? మీకు రిఫరెన్స్ నేను చెబుతాను. మొట్టమొదట దేవుడే గనుక నీకు కాపరైతే ఈ 7 పాయింట్లు మీరు రాసుకోండి అబ్బా, ఎందుకైనా మంచిది. 1 ఏమండి? ద్వితీయోపదేశకాండం 33:27 వచనం ప్రకారంగా యెషయా గ్రంథం 49:1 వచనం, అట్లానే అందులో 15-16 వచనాల్లో ఆయన గనుక నీకు కాపరైతే నువ్వు ఆయన చేతుల్లో ఉంటావు. ఎక్కడ ఉంటావు? చెప్పండి గట్టిగా చెప్పండి అమ్మ. ఆయన చేతులు బలహీనమైనవా బలమైనవా? ఇక అందులో నుంచి వెళ్ళాలి. 10వ అధ్యాయం 26-27 యోహాను సువార్తకు వెళితే ఆ చేతుల యొక్క గొప్పతనం ఏంటో అక్కడ రాస్తాడు. దెబ్బతోటి ఆశ్చర్యపోతాం మనం. అందుచేత మొట్టమొదట ఆయన నీ కాపరి అయితే నువ్వెవరి చేతుల్లో ఉన్నావు?
అంతేనా సరే. రెండవదిగా ఈ ఒక్క వచనం చదువుతారమ్మా. కీర్తన 16 8వ వచనం, 109 11వ వచనం ఏమంటున్నాడు అక్కడ? కాలము యెహోవా యందు అమ్మా నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు. ఎక్కడ ఉన్నాడమ్మా? నా కుడి పార్శ్వము. కుడి అంటే రైట్ హ్యాండేనా? ఇటు సైడ్ ఎవరున్నారు? ఇటు సైడ్. చేతుల్లో ఎవరున్నా? అని చేతులు ఎక్కడున్నాయి? నా క్రింద. ఇప్పుడు నేను ఎవరి చేతుల్లో ఉన్నాను? దేవుని చేతులు. ఇక నువ్వు గనుక ఆయన నీకు కాపరైతే నువ్వు ఆయన చేతుల్లో ఉన్నావు. నీ కుడి ప్రక్కన ఎవరున్నారు? అమ్మ ఇంకో వచనం చదువుదా. యెషయా గ్రంథం 30 21వ వచనంలో ఏమంటున్నాడు అక్కడ? ఒక్కొక్క చిన్న చిన్న పాయింట్స్ ఇవన్నీ కీర్తన 23లో ఉన్నాం కాబట్టి చదవమ్మా. ఎడమ తట్టైనను అమ్మ కుడి ప్రక్కన అయినను ఎడమ తట్టైనను. ఎడమ ప్రక్కన ఎవరున్నారు? తిరిగినను. చెప్పండి. ఎడమ ప్రక్కన ఎవరు? దేవుడు. కుడి ప్రక్కన ఎవరు? దేవుడు. క్రింద చెప్పండి. ఆయన్ని కాపరైతే నువ్వు ఎక్కడున్నావు మాట వివరిస్తున్నాను నేను. ఇది ఒక్కటే కాదు, మళ్ళీ దీంట్లోకే వచనాల్లోకి వెళితే తన్నుకులాడుకునే సత్యాలు ఇందులో ఇంకా రాశాడు. కాకపోతే ఇంకో మాట, ఇక క్రింద ఆయనే ఉన్నాడు అంటానికి నిర్గమాకాండం, ద్వితీయోపదేశకాండం 33 27, యెషయా గ్రంథం 49 15. ఏమండి ఇవన్నీ చదివితే ఆయన చేతుల్లో నువ్వు ఉన్నావు. సరే, పైన ఎవరున్నారు? ఇక ఇటు పక్కన ఆయన ఉన్నాడు, ఈ ఇటు పక్కన కూడా ఆయన ఉన్నాడు, క్రింద ఆయనే ఉన్నాడు. మన నెత్తి మీద ఎవరున్నారంటే బైబిల్లో 23వ కీర్తనలో అక్కడ చదివితే ఆయన, లేకపోతే ఆయన నా తల అంటి ఉన్నాడు అన్నాడు. పైన ఎవరున్నాయి? ఆయన చేతులు. 32వ కీర్తన 8లో కూడా మనం చదివితే ఆయన చేతులు మన మీద ఉంటాయట. కాపరంటే అర్థమైందా? అది చదివమ్మా, ఎందుకైనా మంచిది. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధిస్తాను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెబుతాను. బుద్ధి జ్ఞానములు లేని గుర్రములు వలనైనను కంచెరగా. ఇప్పుడు 36వ కీర్తన 7వ వచనం, ఏమంటే 23 5వ వచనం, ఈ రెండు చూస్తే పైన ఆయనే కాపరి. పైన ఎవరమ్మా? ఆయన. కుడి ప్రక్కన ఎవరు? ఆయన. ఎడం ప్రక్కన ఎవరు? నా క్రింద ఎవరు? తెలుగులో దీనికి ఏం రాశాడంటే కీర్తన 23లో పచ్చిక బయళ్ళు అని రాశాడు. పచ్చిక బయళ్ళు ఎక్కడ ఉంటాయి? క్రింద. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ పచ్చగా ఉండునుగాక. కొంతమంది ఐరన్ లెగ్గట కాలేస్తే ఎండిపోతుందట. నువ్వు అలా వద్దబ్బా, నువ్వు వెళ్ళే చోటల్లా పచ్చగా ఉండునుగాక. ఈ కీర్తన 23లో మళ్ళీ ఇంకో సీక్రెట్ ఏదో రోజు ఒకవేళ కుదురుతుంది, మళ్ళీ చూద్దాం. ఇలాగుంది కదా. తర్వాత మరి నీ ముందెవరు కాపరి? అదే యోహాను సువార్త 10:4వ వచనంలో ఆయన గొర్రెలకు ముందు వెళ్తాడట. ఎక్కడ ఉంటాడమ్మా ఆయన? సరే, ఇప్పుడు కాపరి దేవుడే కాపరి అయితే కుడి ప్రక్కన ఎవరు కాపరి? ఎడం ప్రక్కన ఎవరు? ముందెవరు? క్రింద ఎవరు? నెత్తి మీద ఎవరు? అయ్యో భలే వచ్చేసి. మరి వెనకాల ఎవరు అని ఎక్కడ? నిర్గమాకాండం 14 19వ వచనం ఒక్కసారి చదివితే, నిర్గమాకాండం 14. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి. ఈ వెనక ఎవరు కాపరి చెప్పండి? ముందు ఎవరు కాపరి చెప్పండి? కుడి ప్రక్కన ఎవరు కాపరి చెప్పండి? ఈ ఎడం ప్రక్కన ఎవరు కాపరి చెప్పండి? నీ క్రింద ఎవరు కాపరి చెప్పండి? నీ వెనకాల ఎవరు కాపరి చెప్పండి? అయిపోయిందా? అయ్యి బాబా ఇంకా ఉందబ్బా. మరి 4 దిక్కులను ఉన్నాయి, 4 దిక్కులు ఒకటి ఉన్నాయి కదా, అవి ఒకటి ఏడ్చినాయి. అటు కూడా చిన్న రెఫరెన్స్ చెప్తాను, అది కూడా మీకు అర్థం అవ్వడానికి. ఇది ఎలా చెబితే బాగుంటుందబ్బా అంటే 2వ సమూయేలు 7:1, 1 రాజులు 4:24, 1 రాజులు 5:4. ఇక 4 దిక్కులు ఆయన కాపరిగా ఉండడం వల్ల అప్పుడు నువ్వు ఏదైనా కట్టగలుగుతావు, ఏదైనా నిలబెట్టగలుగుతావు, ఏదైనా సాధించగలుగుతావు. 4 దిక్కుల ఇటు చూడు, అటు చూడు, ఇటు చూడు, ఇటు చూడు, వెనక చూడు, ఇటు చూడు, నెత్తి మీద చూడు, క్రింద చూడు. నీ వెనక ఎటు చూసినా దేవుడే నాకు కాపరి. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఇక మిగిలిందల్లా మీరే ఆలోచన చేస్తే వచ్చిన వాళ్ళు వెనకాల వచ్చేస్తాడు ఆయన. నన్ను వెళ్ళమంటారా? వెళ్తా 1 గంట, కానీ మీరు అంతసేపు ఉండరాట కదా. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ఓకే, ప్రైజ్ లార్డ్.
ప్రభు మనల్ని దీవించి తన కొరకు మనల్ని నిలబెట్టునుగాక. దేవుడే నాకు కాపరి, ఆ వాక్యం వేవేలకు మహిమకరంగా అలా ఉండిపోవునుగాక. అందరినీ దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రండి సార్.